ఇప్పుడు మనలను ఆశీర్వదించునుగాక. కాబట్టి మీరేమి కలవరపడవలసిన అవసరం లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని బాగు చేసి స్వస్థపరిచి విడిపించి నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని చేస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ఈ సకాల సమୟରେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟକୁ ଆମମାନେ ଶିଖିବା. దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళి ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ମଧ୍ୟକୁ ଯାଇ దైవ సత్యాన్ని సత్యంగా తెలుసుకుందాం. ଆଉ ସେହି ପ୍ରଭୁଙ୍କର ସତ୍ୟତା ଗୁଡ଼ାକୁ ଆମମାନେ ଗ୍ରହଣ କରିବା, సత్యంగా తెలుసుకుందాం. ଆଉ ସତ୍ୟତା ଭାବରେ ତାହାକୁ ଗ୍ରହଣ କରିବା. మంచి శుక్రవారాన్ని మనం జరుపుకున్నాం. ଗୋଟିଏ ଉତ୍ତମ ଶୁକ୍ରବାରକୁ ଆମମାନେ ପାଳନ କଲୁ. మీలో చాలా మంది వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు. ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଅନେକ ଆସି ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ 3 గంటల సమయంలో యేసు ప్రభువారు 3 ଘଣ୍ଟା ସମୟରେ ପ୍ରଭୁ ଯୀଶୁ తన ఆత్మను అప్పగించి ତାହାଙ୍କର ଆତ୍ମାକୁ ସମର୍ପଣ କରି సమాప్తం అయిపోయిందని చెప్పి ସମାପ୍ତ ହେଇଗଲା ବୋଲି କହି తండ్రికి తన ఆత్మను అప్పగించుకుని ପିତାଙ୍କୁ ତାଙ୍କ ଆତ୍ମାକୁ ସେ ସମର୍ପଣ କଲେ. ప్రభువారు ప్రాణం విడిచినట్లుగా మనం చూసాం. ଆଉ ସେଥିରେ ସେ ପ୍ରାଣ ତ୍ୟାଗ କରିବାର ଆମେ ଦେଖୁ. ఎందుకంటే ఆ రోజు శుక్రవారం, କାରଣ ତାହା ଶୁକ୍ରବାର ଦିନ. మరుసటి రోజుకి ఎవరో కూడా అలాంటి శాపగ్రస్తులైన వారు ఆ దేశంలో వేలాడబడకూడదు. ଆଉ ଆଗାମୀ ଦିନ କୌଣସି ଜାଗ୍ରତ ଅଭିଶପ୍ତ ଲୋକ ଆଉ ସେ ଟଙ୍ଗା ଯିବା ଉଚିତ ନୁହେଁ ସେ ଦେଶର ନିୟମ ଅନୁସାରେ. యూదులైన వారికి చాలా కట్టడలు ఉన్నాయి, ଜିହୁଦୀ ମାନଙ୍କର ଅନେକ ନିୟମ ରହିଛି, నియమ నిబంధనలు ఉన్నాయి. ଅନେକ ନୀତି ନିୟମ ରହିଛି. మరుసటి దినమే సిద్ధపరచు దినము అంటారు. ଆଉ ତାହାର ପରବର୍ତ୍ତୀ ଦିନ ପବିତ୍ରତାର ଦିନ ବୋଲି କୁହାଯାଏ. ఆ దినము అయిపోయిన తర్వాత ସେହି ଦିନ ପରେ మహావిశ్రాంతి దినము. ମହାବିଶ୍ରାନ୍ତିର ଦିନ ఎవరు కూడా କେହି ମଧ୍ୟ ఆమడ దూరం అంటే ఇక్కడి నుంచి బస్ స్టాండ్ దూరం కంటే ఇంకంతకంటే దూరం వెళ్ళరు. ଆଉ ଅଳ୍ପ କେବଳ ବାଟ ସେମାନେ ଯାଇପାରିବେ, ତାଠାରୁ ଦୂରକୁ ସେମାନେ వారు ଯାଇପାରିବେ ନାହିଁ. వారికి వారు సిద్ధపరచుకుంటారు. ନିଜକୁ ନିଜକୁ ସେମାନେ ପ୍ରସ୍ତୁତ କରିବେ, దేవుని కొరకు సిద్ధపరచుకుంటారు. ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରସ୍ତୁତ କରିବେ. వారి ఆత్మను ప్రభు కొరకు వారి శరీరాలను సిద్ధపరచుకుంటారు. ଆଉ ସେ ଆତ୍ମାକୁ ଏବଂ ଶରୀରକୁ ସେମାନେ ପ୍ରସ୍ତୁତ କରିବେ. కాబట్టి వారు ఎంత ప్రయాణాలు చేయరు, ସେଥିପାଇଁ ଦୂର ଯାତ୍ରା ସେମାନେ କରିବେ ఇక్కడ ନାହିଁ, వారు ఏ పనులు పెట్టుకోరు. କୌଣସି କାମ ସେମାନେ ରଖିବେ ନାହିଁ. అందుకే వారి యొక్క క్రమంలో వారు ముందుకు కొనసాగుతారు. ସେଥିପାଇଁ ତାଙ୍କର నిୟମରେ ସେମାନେ ଆଗକୁ ବଢିବେ. మనం ఏమిటంటే నియమ నిబంధనలు లేని కుటుంబాలు మనే. ଆମମାନଙ୍କର ନୀତି ନିୟମ ନଥିବା ପରିବାର ଗୁଡାକ, మన ఇంట్లో పద్ధతులు ఉండవు. ଆମ గృହ ମାନଙ୍କରେ ଗୋଟେ ପଦ୍ଧତି నువ్వు ନଥାଏ. రావచ్చు రాకపోవచ్చు, ଆସିପାରେ ନ ଆସିପାରେ, దేవుని మందిరానికి రావచ్చు రాకపోవచ్చు, ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ଆସିପାରୁ ନ ఎవరైనా ଆସିପାରୁ. కొంచెం బంధువులు బాగా దగ్గర కలిగిన వాళ్ళు వచ్చారు କେହି అనుకోండి, ଯଦି ବନ୍ଧୁ ଲୋକ କିମ୍ବା ନିକଟ ଲୋକ ଯଦି ଆସିଯିବେ, మొహమాటపు భక్తి అంటారు దాన్ని. ଆଉ ତାହାକୁ ଦେଖେଇବା ଭକ୍ତି ବୋଲି దేవుడు କୁହାଯାଏ. కూర్చిన ఆసక్తి లేకపోవడం. ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଗୋଟିଏ ଆଶା ନଥିବା ଜୀବନ. నా మాట మీరు ମୋ ఆలకిస్తున్నారు, କଥା ଆପଣ ମାନେ ଶୁଣୁଛନ୍ତି, వాక్యాన్ని మీరు వింటున్నారు. ବାକ୍ୟକୁ ଆପଣ ମାନେ ଶୁଣୁଛନ୍ତି. నువ్వు మనిషిని కాదు కొలిసేది, ତୁମେ ମନୁଷ୍ୟକୁ ନୁହେଁ, నువ్వు మనిషిని కొలిస్తే నువ్వు మారో. ମନୁଷ୍ୟକୁ ଯଦି ଦେଖିବ ତାହେଲେ ପରିବର୍ତ୍ତନ ଆସିବ ఆకాశమును ନାହିଁ. భూమిని కలగజేసిన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. ଆକାଶ ଏବଂ ପୃଥିବୀକୁ ନିର୍ମାଣ କରିଥିବା ପ୍ରଭୁଙ୍କୁ ତମେ ଆଶା ରଖିବାକୁ ଅଛି. మనిషి ఇట్లా ఉంటాడన్న సంగతి మనం చూసి మనం తెలుసుకున్నాం. ମନୁଷ୍ୟ ଏହି ପ୍ରକାର ଭାବେ ରହେ ତାହା ଆମେ ଜାଣୁ. మన తండ్రులు మన తల్లులు ఎవరినో ఏదో ఆరాధించుకుంటూ వచ్చేసారు. ଆମ ପିତାମାନେ କାହାକୁ ନା କାହାକୁ ସେମାନେ ଆରାଧନା କରୁ କରୁ ଆସିଲେ. అసలు దైవత్వం తెలియదు వాళ్ళకి, ସେମାନଙ୍କୁ କୌଣସି ପ୍ରଭୁତ୍ୱ ଜଣା ନାହିଁ, దైవత్వం యొక్క ఉద్దేశాలు తెలియదు. ପ୍ରଭୁଙ୍କର ସେ ଉଦ୍ଦେଶ୍ୟ ଜାଣନ୍ତି ନାହିଁ. ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం దాన్ని. ଏଇ ଦିନ ଆମମାନେ ତାହା ଶିଖୁଛୁ. ఆ దైవత్వాన్ని నువ్వు కొలుస్తున్నప్పుడు, ଆଉ ସେହି ପ୍ରଭୁତ୍ୱକୁ ତୁମେ ଧରିବା ఆ ସମୟରେ, నామాన్ని నువ్వు స్మరిస్తున్నప్పుడు, ସେହି ନାମକୁ ସ୍ମରଣ କରିବା ସମୟରେ, ఆయన నువ్వు తలపోసుకుంటున్నప్పుడు, ତାହାଙ୍କୁ ମନେ ପକେଇବା ସମୟରେ, నువ్వెంత పనికిమాలిన వ్యక్తివైనా ତୁମେ କେତେ ଅଦରକାରୀ ବ୍ୟକ୍ତି ହେଲେ నిన్ను ମଧ୍ୟ పనికొచ్చేటట్టుగా చేసేవాడే దేవుడు. ପ୍ରଭୁ କାମକୁ ଆସିବା ବ୍ୟକ୍ତି ଭାବରେ ସେ ପରିବର୍ତ୍ତନ କରିବେ. నిన్ను పనికొచ్చేటట్టుగా చేయాలి. ତୁମକୁ କାମ କରିବା ଆସିବା ବ୍ୟକ୍ତି ଭାବରେ କରିବେ. ఆయన దేవుడు. ସେ ହିଁ ପ୍ରଭୁ ଅଟନ୍ତି. ఆ దేవుని దగ్గరికి మనం వచ్చాం. ସେହି ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆମେ ଆସିଛୁ. అందుకే ప్రతి వ్యక్తిని దేవుడు వ్యక్తిగతంగా పూచీకత్తు తీసుకుంటాడు. ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ପ୍ରତ୍ୟେକ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ବ୍ୟକ୍ତିଗତ ଭାବରେ ସେ ସ୍ପର୍ଶ କରନ୍ତି, వ్యక్తిగతంగా బాగు చేస్తాడు. ବ୍ୟକ୍ତିଗତ ଭାବରେ ସେ ଭଲ କରନ୍ତି. నీలోకి వస్తాడు, ତୁମ ଭିତରକୁ ସେ ଆସିବେ, నీలో ఉన్న చెడుగంతా ତୁମ తీసేస్తాడు. ଭିତରେ ଥିବା ସମସ୍ତ ମନ୍ଦ ବିଷୟକୁ ବାହାର କରିବେ. నువ్వేమనుకుంటామంటే ତୁମେ କଣ ଭାବ,
నా కుటుంబం मो బాగుపడాలనుకుంటా. परिवार भलो हो बोली चाहो వినాలి వినాలి. शुणंतु నా భర్త मो బాగుపడాలనుకుంటా. स्वामी भलो हुंतु बोली నా चाहो ఇంటి వాళ్ళు मो బాగుపడాలనుకుంటా. गृह भलो हो बोली ప్రభు चाहिए ఏమనుకుంటాడంటే प्रभु कौन चाहती నీది ముందు ఎవరైతే వచ్చారో వారు బాగుపడాలి. तुम्हें प्रथमे भलो हुओ से प्रभु चाहती వారు బాగుపడితే से भलो हेले అప్పుడు యేసు యొక్క శక్తిని నువ్వు చూడగలవు. आउ से प्रभुंकर शक्ति को तुम्हें देखि ఈ पारि ఉదయ కాలము ए सकाळ समय ప్రభు మనల్ని బాగు చేయునుగాక. प्रभु हम समस्त को भलो करंतु ఆయన ఎంత శ్రమ పొందాడు, से केते कष्ट अनुभव कले ఆయన ఎంత శ్రమ పొందాడు. केते कष्ट अनुभव कले 70% ఉన్న నీరు పోయింది, 70 भाग थिबा समस्त पानी से चली गला 30% ఉన్న రక్తం పోయింది, 30 भाग थिबा से रक्त चली गला నాలుగు పెట్స గట్టుకుపోయి आउ जीभ सबु पानी पाई आतुर होई సిలువలో से क्रूसरे దాహం దాహం అని అణుచుకుంటూ सोसो सोसो बोली ఆత్మను వదిలేశాడు. ఆయన आउ से आत्मा को परित्याग कले ఒక వ్యక్తిని రక్షించడం కోసం जणे व्यक्ति को उद्धार करिबा पाई దెయ్యపు యొక్క శక్తులతో దెయ్యపు ఆత్మతో పట్టబడిపోయిన నిన్ను విడిపించడం కోసం दुष्ट आत्मा द्वारा बंधा जाइथिबा तुमको स्वतंत्र करिबा पाई నా మాట వినండి. मो कथा आपण माने सुनो దాని చేతిలో యేసయ్య రక్తాన్ని పోసి నిన్ను కాపాడాడు. से तार हस्तरे जीसु तांकर रक्त को ढाली से तुमको रक्षा करि నిన్నెందుకు వదిలిపెడతాడు? तुम काहे की से छाड़ीबे నిన్నెందుకు వదిలిపెట్టేస్తాడు? तुम काहे की से छाड़ीबे నిన్నెందుకు దాటి వెళ్ళిపోతాడు? तुमको से पार होई की काहे की ఈ चली जिबे లోకములో ప్రాణము కంటే విలువైనది ఏముంది? ए जगतरे प्राण ठारू बहुमूल्य आ कोन विषय अछि దానికి వెలకట్టగలమా? ताहाको माने बांधी परिबा की అందుకే మీరు దేవుని మీద మనసు పెట్టాలి. सेथि पई तुमे प्रभुंको ऊपर मन देबाको अछि దేవుడి పైన మనసు పెట్టండి. प्रभुंको ऊपर मन देबाको ఆశ కలిగి వెతకండి. आशार सहित ताहाको खोजिबाको अछि కట్టడలతో ఉన్న వాక్యాన్ని నేర్చుకోండి. आउ से बंधन रे थिबा से वाक्य गुडा ప్రభు మనకు సహాయం చేస్తాడు. प्रभु हमनको सहाय्य करिवे కాబట్టి యేసు ప్రభు వారు ఇకని ఆ రోజు ఇక ఉండకూడదు కాబట్టి సిలువలో आउ क्रूसरे से दिन रहिबाको మరుసటి नाही రోజు ఉండకూడదు కాబట్టి आउ आरो दिन से रहिबाको नाही యేసు ప్రభు వారు आउ प्रभु जीसु వారు రోమా సైనికులు వచ్చి रोमियो सैन्य माने आसी దొంగలైన వారిని కాళ్ళు ఎరగొట్టేస్తారు. आउ से चोर मानकर गोड़ को से माने भांगी दे ప్రభు దగ్గరికి వచ్చేపాటికి प्रभु को निकट को आसीबा అప్పుడు समय ఆయన చనిపోయి ఉన్నాడు కాబట్టి आउ तापर सेतबळ को से मृत्यु ఆయన वर्ण కాళ్ళు करथिबा విరగొట్టలేదు. आउ ताहांकर गोड़ को से माने भांगी ले ప్రక్కలో బల్లెపు పోటుతో పొడుస్తాడు. आउ से माने गोटे बर्छा द्वारा से माने पेटरे से माने भूसिले నీరు రక్తం రెండు కలిసి आउ వచ్చేస్తాయి. से समय रे रक्त एवं पानी उभय बही गला చనిపోయాడని నిర్ధారణ అయిపోయింది. आउ ताहा मृत्यु वर्ण करथिबा निर्धारण हेई गला ఆ సమయంలో सेई समय रे అర్మత యోసేపు అని ఒక వ్యక్తి अरमता यूसुफ नामक जणे व्यक्ति అధికారి దగ్గరికి వెళ్ళి अधिकारी निकट को जाई అయ్యా నాకు ఆ శవం ఉన్నయ్యా, आज्ञा मते से सबटा ఆ యేసు दियंतु ప్రభు నేను తీసుకెళ్తాను. से जिसुम को मुंह नहीं की ఆ దినాలలో सेई दिन मानकरे వారుకున్న ప్రదేశాల్లో వారు గుహలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు, आउ ताहा के रहुतुबा अंचल సమాధులను తొలిపించుకునేవాళ్ళు. आउ तांका रहुतुबा अंचल रे सेटर विधि अनुसार से माने समाधि गुडा को खोलुथले వారు బతుకుండగానే बंचिथिबा अवस्था रे ही అలాగ తొలిపించుకున్న సమాధి ఇతను చేసుకున్నాడు. आउ सेई प्रकार गोटे समाधि से प्रस्तुत करिथिले కాబట్టి యేసు ప్రభుని దించారు. आउ से प्रभु को से ओल्हाइले क्रूसरु ఆ దించిన తర్వాత ఆ సమాధిలో పెట్టడం కోసం आउ से समाधि रे रखिबा निमंते ఒక 150 आउ 150 లీటర్ల ఆగరం తీసుకుని వెళ్ళారు. आउ 150 लीटर శరీరానికి పూశారు. विभिन्न प्रकार तैल नेले శరీరానికి పూసారు. शरीर रे ताहा लगैले ఆయన వాళ్ళ క్రమం ప్రకారం వాళ్ళ ఆచార ప్రకారం सेठार आचार एवं सेठर नियम अनुसार బట్ట జుట్టి సమాధిలో పెట్టారు. से माने कपड़ा को से माने गुड़ाई से समाधि रे रखिले ఇది జరిగిన విషయం. एहा घटना घटिला వీళ్ళు ఎవరైతే చంపించారో చంపబడ్డారో जे मध्य ताहाको मृत्यु वर्ण करेला యేసు ప్రభు పైన ఎవరైతే కుట్ర పని చంపారో जीसु को ऊपर जो माने मध्य వాళ్ళు षडयंत्र कले సైనికులు ఆయన అధికారి దగ్గరికి వెళ్ళి से माने अधिकारी निकट को जाई అయ్యా ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు से आउ थरे उठिबे बोली कहिछंती కాబట్టి ఆయనకి శిష్యులు ఉన్నారు, आ ताहाकर शिष्य माने अछंती వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారేమో, ताहाको नहीं कि पळेबे కాబట్టి మరి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి మా యేసయ్య లేచాడని అబద్ధం చెప్తారేమో. ताहाको नहीं कि पळेबे आउ से माने కాబట్టి कहबे जे हम जीसु उठिले बोली ఆ సమాధికి మీరు ముద్ర వేయండి, రాజముద్ర వేయండి. सेथि पई से समाधि को तुमे मुद्रांकित करो ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయడం
తీయడానికి లేదు ଯିଏ ପାଇଲେ ସିଏ ତାହା ଖୋଲିବାକୁ ନାହିଁ। అని చెప్పారు. సరే రాజముద్ర వేసేసారు. ଆଉ ସେଇଠୁ ସେମାନେ ସରକାରଙ୍କର ସେ వాళ్ళు ମୁଦ୍ରା చేయాల్సింది చేసేసారు. ତାହା ସେମାନେ ଯାହା କରିବା କଥା ఇది ତାହା କଲେ। శుక్రవారం సాయంత్రం 6 గంటల లోపు జరిగిన విషయం అంతా నేను మీకు చెప్పాను. ଏହା ଶୁକ୍ରବାର ଦିନ ସନ୍ଧ୍ୟା 6 ଘଣ୍ଟା ଭିତରେ ଘଟିଥିବା ଘଟଣା ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ఆ କହୁଛି। రాత్రి అయిపోయింది, ରାତ୍ର ହେଇଗଲା, శనివారం అయిపోయింది, ଶନିବାର ହେଇଗଲା, ఉదయకాలం ఆదివారపు ఉదయకాలం ରବିବାର ଦିନ ସକାଳ ସମୟ, అంటే చీకటి, చిమ్మ చీకటి అంటాం కదా. ଆଉ ପାହାନ୍ତିଆ ସମୟ ବୋଲି କୁହାଯିବ। ఆ సమయంలో ସେଇ ସମୟରେ మగ్దలేని మరియ, ମଗ୍ଦଲିନୀ ମରିୟମ వేకు సమయంలో ఆ ସକାଳ ସମୟରେ ముందేమో సిద్ధపరచు దినం వచ్చింది, మహావిశ్రాంతి దినం వచ్చింది. ଆଉ ସେ ମହାବିଶ୍ରାନ୍ତି ଦିନ ଆସିଗଲା। యేసు ప్రభుకి సుగంధ ద్రవ్యాలు పూసే పరిస్థితి దొరకలేదు. ଆଉ ସେ ଯୀଶୁଙ୍କୁ କୌଣସି ସୁଗନ୍ଧ ଦ୍ରବ୍ୟ ଦେବାର ସମୟ ହେଲା ନାହିଁ। వారెవరో కూడా ఆ సమాధి దగ్గరికి రావడానికి ଆଉ କେହି ମଧ୍ୟ ସମାଧି ନିକଟକୁ ଆସିବା అవకాశం ପାଇଁ లేదు. కాబట్టి ଆଉ ସୁଯୋଗ ନଥିବା ଯୋଗୁଁ ఆదివారం ఉదయకాలం పొద్దుండే ରବିବାର ଦିନ ସକାଳ ସମୟରେ ସକାଳ సుగంధ ସମୟରେ ద్రవ్యాలు తీసుకుని ସେ ସମସ୍ତ ଦ୍ରବ୍ୟ ଗୁଡାକ ନେଇ యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చింది. ଆଉ ସମାଧି ନିକଟକୁ ఎవరు ଆସିଲେ। కళ్ళు మూయకూడదు, నా వైపే చూడాలి. କେହି ମଧ୍ୟ ଆଖି ବନ୍ଦ କରନ୍ତୁ। మీరు వాక్యం వింటున్నారు, ତୁମେ ବାକ୍ୟ ଶୁଣୁଛ, ఈ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది. ଏହି ବାକ୍ୟ ହିଁ ତୁମକୁ ଜୀବନ ଦେବ, దేవుని పైన ఆశలు కలగజేస్తుంది. ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଆଶାକୁ ବଢେଇବ। మాట్లాడుతున్న నేను జీవితంలో ఓడిపోయాను, କଥା ହଉଥିବା ମୋ ଜୀବନରେ ମଧ୍ୟ ମୁଁ ହାରି ଯାଇଥିଲି। ఎన్నో విషయాల్లో ఓడిపోయాను, ଅନେକ ବିଷୟରେ ମୁଁ ହାରି ଯାଇଥିଲି। ఇప్పటికీ ఎన్నో రకాల భయాలు ఉన్నాయి. ଏବେ ମଧ୍ୟ ଅନେକ ଭୟ ରହିଛି, కానీ କିନ୍ତୁ యేసయ్య ఓడిపోలేదు. ଯୀଶୁ ସେ ପରାଜୟ ହେଇନଥିଲେ। ఒక బలమైన నిరీక్షణ, ଆଉ ଅତି ଗୋଟେ ଶକ୍ତିଯୁକ୍ତ ଦର୍ଶନ, ప్రభు ఓడిపోలేదు కాబట్టి ପ୍ରଭୁ ସେ ହାରି ନ ଯାଇଥିବାରୁ ప్రభు నన్ను దత్తత తీసుకున్నాడు. ପ୍ରଭୁ ମତେ ସେ ଗ୍ରହଣ କଲେ। ఎంతమంది అయితే ఆయన్ని విశ్వసించారో, ଯେତେ ଲୋକ ତାହାଙ୍କୁ ଗ୍ରହଣ କଲେ, ఎంతమంది ఆయన కుమారులు కుమార్తెలు అయ్యారో, ଯେତେ ଜଣ ତାଙ୍କର ପୁତ୍ର କନ୍ୟା ହେଲେ, నన్ను దత్తత తీసుకున్నాడు. ସେ ସମସ୍ତଙ୍କୁ ସେ ଦତ୍ତ ନେଲେ। నా దెయ్యం ఒక్కటే ఎప్పుడు ఉండదు, ଭୂତ ଗୋଟିଏ ରହିବ ନାହିଁ, ఎప్పుడు ఒక్కటే ఉండదు. ସେ ଜଣେ କେବଳ ରହିବ ନାହିଁ। ఆ మనిషి ఎన్ని ప్రాంతాల్లో తిరుగుతుందో, ସେହି ମନୁଷ୍ୟ ଯେଉଁ ଯେଉଁ ଅଞ୍ଚଳରେ ఎన్ని ବୁଲୁଛନ୍ତି, గ్రామాల్లో తిరుగుతుందో, ଯେଉଁ ଯେଉଁ ଗାଁରେ ସେ ବୁଲୁଛନ୍ତି, అంతమందిని వెంటేసుకుని తిరుగుతా ఉంటది. ସେତେ ଲୋକମାନଙ୍କୁ ଧରିକି ସେ ବୁଲନ୍ତି। కనిపించేది ఒకటే, ଦେଖାଯିବା ବ୍ୟକ୍ତି ଜଣେ ମାତ୍ର, దానికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ତାହାଙ୍କୁ ଆଶ୍ରୟ ଦେବା ବ୍ୟକ୍ତି ଅନେକ ଭିତରେ ଥାଆନ୍ତି। అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ మరియా ଏହି ପ୍ରକାର ପରିସ୍ଥିତିରେ ଥିବା ମରିୟମ యేసయ్య దగ్గరికి ఎట్లా వచ్చింది. ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ କେମିତି ଆସିଲେ ନା ଆସିଲେ? యేసయ్య ప్రేమ కలిగిన వాడు కాబట్టి ଯୀଶୁ ସେ ପ୍ରେମିକ ପ୍ରଭୁ ହେବା ହେତୁ ప్రేమించి ତାହାଙ୍କୁ ପ୍ରେମ କରି దగ్గరికి తీసుకుని ନିକଟକୁ ନେଇ ఆమెకి ఎంత కేర్ తీసుకోవాలో, జాగ్రత్త తీసుకోవాలో తీసుకుని ଯେତେ ଜାଗ୍ରତ ତାହାଙ୍କ ନେବା କଥା ନେଲେ, ఆమెను విడిపించి ଆଉ ତାହାଙ୍କୁ ସ୍ୱତନ୍ତ୍ର କରି ఒక కుటుంబస్తురాలుగా చేశాడు. ଗୋଟିଏ ପାରିବାରିକ ଭାବରେ ସେ ତିଆରି କଲେ। ఆయన యేసయ్య. ସେ ହିଁ ଯୀଶୁ ଅଟନ୍ତି। యేసయ్య చేసే పని అది. ଯୀଶୁ କରିବା କାମ ହେଉଛି ତାହା। దాన్ని గుర్తుపెట్టుకుంది ఆవిడ. ତାହାକୁ ସେ ମନେ ରଖିଲେ। యేసయ్య చనిపోయాడన్న సంగతి గుర్తెరిగింది ଯୀଶୁ ମୃତ୍ୟୁବରଣ କରିଛନ୍ତି ଏହା ସେ ଶୁଣିଲେ। కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చింది. ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିଲେ। కాబట్టి ప్రభు పాదాలు పట్టుకుంటుంది. ଆଉ ସେ ପ୍ରଭୁଙ୍କର ପାଦକୁ ଧରିବା ପାଇଁ కాబట్టి సమాధి దగ్గరికి వచ్చేసింది. ସମାଧି ନିକଟକୁ ଆସିଲେ। ఆ సమాధి చూస్తే ଆଉ ସେ ସମାଧି ଦେଖିବା ସମୟରେ మూసివేయబడవలసిన రాయి, ଆଉ ସେ ବନ୍ଦ କରାଯାଇଥିବା ପଥର, ఆ గుహను మూసేసిన రాయి ଆଉ ସେ ପଥର ଘୋଡ଼ାଇ ଯାଇଥିବା ପଥର ఓపెన్ అయిపోయి రాయి పక్కకు దొయ్యబడు. ତାହା ଖୋଲି ଯାଇଛି, ପାଖକୁ ହେଇଯାଇଛି। ఒరే ఇదేంది, ఎట్లా జరిగింది, କଣ ଏମିତି ଘଟିଲା, ఎట్లా జరిగింది ఏంటి? ଏପଟେ ଏମିତି କଣ ଘଟିଛି? ఆశ్చర్యపడింది. ସେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହେଇଗଲେ। గబగబ లోపలికి వెళ్ళిపోయింది. ଆଉ ସେ ଭିତରକୁ ପଶିଗଲେ। తొంగి చూసింది. ଆଉ ସେ ଲୋଇକି ଦେଖିଲେ। తీరా చూస్తే ଦେଖିଲା ବେଳକୁ అక్కడ ఏం లేదు, ତାହା ଭିତରେ କିଛି ନାହିଁ, శరీరం లేదు, ଶରୀର ନାହିଁ, చనిపోయిన వ్యక్తి లేడు, ମୃତ୍ୟୁବରଣ କରିଥିବା ବ୍ୟକ୍ତି ନାହାନ୍ତି। ఓ పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది. ସେ ଦୌଡ଼ିଗଲେ। ఎక్కడికి వెళ్ళింది? କୋଉଠୁକୁ ଗଲେ? శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయింది. ଶିଷ୍ୟମାନଙ୍କ ନିକଟକୁ। శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయింది. ଶିଷ୍ୟମାନଙ୍କ ନିକଟକୁ ଗଲେ। పేతురు ପିତର యేసయ్య లేడు. ଯୀଶୁ ଆଉ ନାହାନ୍ତି। ఎంత ఘోరం జరిగిపోయింది. କେତେ ଅନିଷ୍ଟ ହେଇଗଲା। యేసయ్య సమాధిలో లేడు ଯୀଶୁ ସମାଧି ଭିତରେ ନାହାନ୍ତି అని చెప్తూ ఉండగానే ଆଉ କହୁ କହୁ ఈ పేతురు, ପିତର, యోహాను ଯୋହନ వీళ్ళిద్దరు కలిసి ଏମାନେ ଦୁଇ ଜଣ ఆమె కంటి ముందు పరిగెత్తుకుంటూ వస్తారు. ତାହାଙ୍କ ଆଗରୁ ସେମାନେ ଦୌଡ଼ିକି ଯାଉଛନ୍ତି। యోహాను యవనస్తుడు కాబట్టి ଆଉ ଯୋହନ ଯୁବା ବ୍ୟକ୍ତି పేతురు కంటి ముందు పరిగెత్తుకుంటూ ସେ వెళ్ళాడు. ପିତରଙ୍କ ଠାରୁ ଆଗକୁ ସେ ଦୌଡ଼ି చూశాడు, ଦେଖିଲେ లేడు. ସମାଧି ଭିତରେ ନାହାନ୍ତି। వెనకాల పేతురు వచ్చాడు. ପଥରେ ପିତର ଆସିଲେ। లేలే అని చెప్పి లోపలికి వెళ్ళాడు. ଦେଖ ଦେଖ ମୁଁ ଟିକେ ଦେଖିବି। చూశాడు. ସେ ଭିତରକୁ ଗଲେ ଦେଖିଲେ। ప్రభు చెప్పిన దాన్ని చూశాడు.
प्रभु जहाँ कहिथिले ताहा బతుకున్న దినాలు ఏదైతే చెప్పాడో प्रभु गत दिन मानकरे जहाँ भी అక్కడ చాలా మర్మంతో కూడిన ఒక విషయం చూశాడు. अनेक गुरुत्वपूर्ण गोटे विषय को से देखिले ఓకే, యేసయ్య తిరిగి లేచాడని కన్ఫర్మ్ చేసుకున్నాడు. आउ प्रभु उठिले बोली से स्थिर कले వీళ్ళు చాలా భయాందోళనలో ఉన్నారు. आउ एमाने समस्ते भय रे अछंती రోమా సైనికులు వీరిని ఎక్కడ పట్టుకుని ఎట్లా ఏం చేస్తారో అని. रोमियो सैन्य माने आमको कोठी धरिगिरी कोन कर देबे बोली ఎంత స్పీడ్ గా వచ్చారో जेते जल्दी से माने आसिले అంత స్పీడ్ గా వెళ్ళిపోయారు. सेते जल्दी से माने चाली मध्य गले అసలు ఎవరు పిలిచింది ఆమెకేం సమాధానం చెప్పలా. के डाकिले मध्य काहाको समान उत्तर देई नाहंती అక్కడే కూర్చుని సమాధి దగ్గర ఏడుస్తుంది. आउ सेई स्थान रे समाधि निकटरे बसी से कांदुछंती ఎక్కడ కూర్చుని ఏడుస్తుంది? कोठी बसी कांदुछंती ఏడుస్తుంది. समाधि पाखरे बसी సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తుంది. समाधि निकटरे बसी कांदुछंती ఏడుస్తూ ఏడుస్తూ సమాధి లోపలికి చూసింది. आउ से कांदु कांदु समाधि भितर को देखिले తల దగ్గర ఒక దేవదూత కనపడుతుంది. आउ से मस्तक पाखरे गोटे दूत को से देखु కాళ్ళ దగ్గర ఒక దేవదూత కనపడుతుంది. से पाद पाखरे जने दूत को से देखुछंती చూసింది. ताहा से देखिले నా యేసయ్యని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? मो जिसु को किए नहीं की पळेला ఎత్తుకెళ్ళిపోయారు. किए जने नहीं गला అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? मां तुम्हें काहे की कांदुछ ఎందుకు ఏడుస్తున్నావు? काहे की कांदुछ ఈ దేవదూతలు చూస్తున్న సమయాలలో एही दूतों को देखिबा समय యేసు ప్రభు వారే जिसु ఆమె వెనకాల వచ్చి నిలబడ్డాడు. ताहाको पछरे आसी ठिया हेले ఆయన యేసయ్యని ఆమె से గుర్తుపట్టలేకపోయింది. जिसु बोली ताहाको से मने पके पारले नहीं అంటే మహిమ శరీరంతో ఉన్నాడు. से महिमा शरीर रे अछंती గుర్తుపట్టలేకపోయింది. ताहाको से चिन्हि అది पारले పొలము కాబట్టి ताहा गोटे ఆ जमी పొలంలో ఎవరో కాపలావాడు అనుకుంది. ए जमीरो किए जने जगुआ लोक बोली से भाबी కాబట్టి చూచింది. ताहाको देखिले ఆయన నేను గుర్తుపట్టలేదు. ताहाको से मने पके पारले नहीं అయ్యా నా ప్రభుని రాత్రంతా నువ్వు ఉన్నావు కాబట్టి ఎవరు ఎత్తిపోయారు? నువ్వు ఏమైనా ఎత్తుకెళ్ళిపోయావా? मो प्रभु को स्थान रखा जाइथिला राति रे के नहीं की पळेला तुमे ताहा देखिछ की అంటా ఉంది. आ ए प्रकार कहू को యేసయ్య ముందుకు వచ్చాడు. जिसु सामना पट आसिले మరియా मरियम ఎవరిని వెతుకుతున్నావు? काहाको खोजुछ ఎందుకు ఏడుస్తున్నావు? काहे के कांदुछ ఎవరిని వెతుకుతున్నావు? काहाको तुमे खोजुछ నా మాట వింటున్నారా? मो कथा आपण నా माने వైపు सुनुछन చూస్తున్నారా? मो पटे आपण ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లు గారుస్తున్నారు కదా. प्रभु को निकट को आसी से क्रंदन करू భారంతో ప్రార్థన చేస్తున్నారు కదా. भारत सहित से प्रार्थना करू ఎందుకు ఏడుస్తున్నారు? काहे के कांदुछंती మీరు ఏడవడానికి అర్థం ఏమిటి? तुमे कांदिबार कारण कोन మీరు ఎవరిని వెతుకుతున్నారు? तुमे काहाको खोजुछ ఎక్కడ వెతుకుతున్నారు? कोठी खोजुछ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? केबे मध्य तुमे चिंता నా कर బిడ్డల మాట వింటలేదని ఏడ్చేవాళ్ళు లేరా? मो पिला माने कथा सुनु नहंती बोली कांदिबा అప్పులో నేను ఏడ్చేవాళ్ళు లేరా? बाकी बकर हेई गली बोली कि నా कांदिबा लोक పరిస్థితులు బాగాలేదని ఏడ్చేవాళ్ళు मो లేరా? परिस्थिति खराब हेई गला बोली कांदिबा लोक नहंती అమ్మ వింటున్నారా? मा मो कथा सुनंतु మీలో ఏ దైవత్వాన్ని దగ్గరికి అయితే వచ్చావో जो प्रभु को निकट को तुमे ఆ आसी దైవత్వాన్ని వెతకడానికి మీలో ఎంతమంది ఏడుస్తారు? ए प्रभु को खोजिबा पई तुम भीतर केते लोक कांदिबा ఆ యేసు కొరకు మీలో ఏడ్చే వాళ్ళు ఎంతమంది से ఉన్నారు? जिसु को पई कांदिबा लोक आपन को भीतर केते जण ఆ యేసును చూడాలన్న ఆశ కలిగి వెతికే వాళ్ళు మీలో ఎంతమంది से ఉన్నారు? जिसु को देखिबा को आशा रखिथिबा व्यक्ति केते जण మీరు ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్నారు. एठा को आसी तुमे वाक्य सुनुछ భక్తి కలిగిన జనాంగంగా మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు. भक्ति करूथुवा लोकमान को भीतर तुमे अछो ఇంకో గంట సేపు మీరు గంటలో మీరు బయటికి आ వెళ్ళిపోతారు. गोटे घंटा भीतर तुमे बाहर को चली जीवो కొద్ది సమయంలో మీరు మీ ప్రాంతాలకు వెళ్ళిపోతారు. किछि समय पर तुम गृह को तुमे चली जीवो మీరు ఇక్కడ కూర్చున్నట్టే ఉంటారా? तुमे एई प्रकार बसिला पर तुमे रहिबो మీరు कि ఇక్కడ కూర్చున్నట్టే కనబడతారా? तुमे एठी बसिबा समय जेमिति अछो सेमिति रहिबो कि మీరు ఎంత భక్తిగా ఇక్కడ కూర్చున్నారు అంతే భక్తితో మీ గృహాల్లో కనబడతారా? जेते भक्ति रे तुमे स्थान रे बसिचो घरे भी सेते भक्ति रे तुमे మీ रहुचो कि వస్త్రధారణ కనబడతదా? आ तुमे एई प्रकार देखा जीवो మీ कि మాటలు కనబడతాయా? तुम कथा रे ताहा देखा जीवो నేను कि ప్రభుని వెతికాను అని చెప్పి ప్రభుని మోసుకుని పోయేవాళ్ళు మీలో ఎంతమంది ఉంటారు? आ प्रभु को मु देखिली प्रभु को मु नहीं कि जीवी बोली भाबियो लोक केते लोक अछो ఈ ఉదయకాలం మీరు ఆలోచించాలని ప్రభు పేట మనం ए చేస్తున్నాం. सकाळ समय रे ताहा को चिंता करबा निमंते प्रभु को नाम रे मु आह्वान అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? मां तुमे काहे कि कांदुछो నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? तुमे काहा को खोजुछो యేసు ప్రభు అని మాట్లాడి యేసు ప్రభుని గుర్తుపట్టినప్పుడు మాట్లాడుతుంది. आ जिसु को से मने पके चिन्नी न पारिबा समय रे कथा ఈ होछ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా ए सकाळ समय रे प्रभु को वाक्य सुनुथुवा నేను మీకు చెప్పగలను. मु पण कहि परिबी మనం వెతకనప్పుడు యేసయ్య మనల్ని వెతికాడు. आमे जेतेबेले खोजी नथिलो
ଯୀଶୁ ଆମମାନଙ୍କୁ ଖୋଜିଲେ। ప్రభు వారు నాతో మాట్లాడినప్పుడు ପ୍ରଭୁ ମୋ ସହିତ କଥା ହେବା ସମୟରେ 17 సంవత్సరాలప్పుడు నాతో దేవుడు మాట్లాడాడు 17 వాక్యం ద్వారా. ବର୍ଷ ବୟସରେ ପ୍ରଭୁ ମୋ ସାଙ୍ଗରେ ବାକ୍ୟ 17 ଦ୍ୱାରା సంవత్సరాలప్పుడు ప్రభు నాతో మాట్లాడినప్పుడు 17 ବର୍ଷ ସମୟରେ ପ୍ରଭୁ ମୋ ସାଙ୍ଗେ କଥା నేను ହେଲା ବେଳେ ప్రభువుని వెళ్ళి అడిగాను, ପ୍ରଭୁଙ୍କୁ ମୁଁ ଯାଇକି ପଚାରେ, బాబు నువ్వు నన్ను ఎప్పుడు చూచావయ్యా, నేను ఎప్పుడు నిన్ను గుర్తుపట్టలేకపోయానే, ପ୍ରଭୁ ତୁମେ ମତେ କେବେ ଦେଖିଲ, ମୁଁ ତୁମକୁ ଚିହ୍ନି ପାରିଲି ନାହିଁ, నువ్వు నన్ను ఎప్పుడు చూచావయ్యా అని అడిగా నేను. ତୁମେ ମତେ କେବେ ଦେଖିଲ? నాతో ఏమన్నాడంటే, ମତେ କ'ଣ କହିଲେ? నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ତୁମ ମାଙ୍କ ଗର୍ଭରେ నీ ଥିବା ସମୟରେ, తల్లికి గర్భవతి అని తెలియనప్పుడు నేను నిన్ను చూచాను అన్నాడు. ତୁମ ମାତା ଗର୍ଭବତୀ ବୋଲି ଜଣାଯିବା ସମୟରେ ମୁଁ ତୁମକୁ ଦେଖିଲି। ఆ మాటకి నాకు అసలు ఏం అర్థం కాలేదు. ସେଇ ସମୟରେ ମୁଁ ତାହା କିଛି ବୁଝିପାରିଲି ନାହିଁ। అప్పటి నుంచే నువ్వు నన్ను చూస్తున్నావయ్యా, ସେତେବେଳଠୁ ତୁମେ ମତେ ଦେଖୁଛ, నేను ఎప్పుడు నిన్ను చూడలేదు, ମୁଁ କେବେ ମଧ୍ୟ ତୁମକୁ ଦେଖିପାରିନି, నువ్వు కావాలని నేను కోరుకోలేదు, ଆଉ ତୁମେ ଦରକାର ବୋଲି ମୁଁ କେବେ ବି ଇଚ୍ଛା କରିନି। నా ఇష్టాలు నెరవేర్చుకుంటా ఏదో జీవితాన్ని జీవిస్తున్న ମୋ వ్యక్తిని ଇଚ୍ଛା ଅନୁସାରେ ମୋ ଜୀବନ କାଟି ଚାଲିଛି। నువ్వు నన్ను ఎంత ప్రేమించావయ్యా, ତୁମେ ମତେ କେତେ ପ୍ରେମ କଲ। నేను ప్రభు ఎదుట సాగిల పడడానికి నాకు సహాయం చేసింది. ପ୍ରଭୁ ମତେ ପାଖରେ ରହିବା ପାଇଁ ମତେ ସାହାଯ୍ୟ କଲେ। ఆ దినము నుండి ସେଇ ଦିନ ଠାରୁ అంతకు ముందు నేను ప్రభువును ప్రేమించిన విధానం వేరు, ତା ପୂର୍ବରୁ ମୁଁ ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରେମ କରିବାର ఆ దినము తరువాత ସେଇ ଦିନ ପରେ ఎంతకంటే గొప్పవాడు ఎవరు కావాలి, ఎంతకంటే ତାଠାରୁ ମଧ୍ୟ ఇంతకంటే ତାଠାରୁ ମଧ୍ୟ గొప్పగా ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు? ଆଉ ଅତି ମହାନ ଭାବରେ ପ୍ରେମ କରିବା ବ୍ୟକ୍ତି କିଏ ଅଛି? ఇంతకంటే ତାଠାରୁ ମଧ୍ୟ గొప్పగా ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు? ଅଧିକ ప్ରେమ କରିବା ବ୍ୟକ୍ତି କିଏ ଅଛି? ఏదో ప్రేమ ఎక్కడో దొరుకుతుందని ఎందుకు వెళ్ళాలి? କୋଉଠି କ'ଣ ପ୍ରେମ ମିଳିବ ବୋଲି କୋଉଠୁକୁ ఈయన ଯିବେ? ప్రేమనే నేను నా జీవితంలో పొందుకుంటే, ତୁମ ପ୍ରେମକୁ ମୁଁ ମୋ ଜୀବନରେ ପାଇଲେ నన్ను ఒక మనిషిగా బ్రతకడానికి సహాయం చేస్తాడని ମୁଁ ଜଣେ ମଣିଷ ଭାବରେ ବଞ୍ଚିବା ପାଇଁ నా ସାହାଯ୍ୟ ప్రభు କରିବ। దగ్గరికి వెళ్ళి నేను సాగిలపడ్డాను. ମୋ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯାଇ ମୁଁ ସମର୍ପଣ କଲି। అందుకే ఏమని అడుగుతున్నాడు, ସେଥିପାଇଁ ସେ నువ్వు ପଚାରୁଛ, ఎవరిని వెతుకుతున్నావు, ତୁମେ କାହାକୁ ଖୋଜୁଛ? మీరు దేని కొరకు వెతుకుతున్నారు? ତୁମେ କ'ଣ ପାଇଁ ଖୋଜୁଛ? యేసు ఉంటే, ଯୀଶୁ ଥିଲେ, ప్రభు ఆయన ఏమన్నాడు అంటే, ପ୍ରଭୁ କ'ଣ କହିଲେ? నా నీతిని, ମୋ ନୀତି దేవుని వాక్యపు యొక్క నీతిని, ଆଉ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ରୂପକ ନୀତି, దేవుని రాజ్యాన్ని మీరు వెదకండి, ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟକୁ ତୁମେ ଅନ୍ୱେଷଣ భూమి କର, మీద మీకు ఏది అవసరమో దేవుడు అది చేస్తాను. ଜଗତରେ ଯାହା ଦରକାର ତାହା ସେ କରିବେ ବୋଲି କହିଲେ। మనం అందరి దృష్టి ఏంటంటే, ଆମମାନଙ୍କର ଦୃଷ୍ଟି అయ్యో କ'ଣ? నా బ్రతికిలాగా అయిపోయింది, ମୋ ଜୀବନ ଏମିତି నా ହେଇଗଲା, బిడ్డలైనా బాగా బతికితే చాలు, ମୋ ପିଲାମାନେ ହେଲେ ଭଲରେ ବଞ୍ଚିଲେ నేను ଯଥେଷ୍ଟ, ఎన్నో విషయాలు ఓడిపోయాను, ମୁଁ ଅନେକ ବିଷୟରେ ହାରି ଯାଇଛି, కాబట్టి దేవుడే నా కుటుంబాన్ని కట్టి నా బిడ్డలను బాగు చేస్తే బాగుండు. ପ୍ରଭୁ ହିଁ ମୋ ପିଲାମାନଙ୍କୁ ସ୍ଥିର ଭାବରେ ରଖନ୍ତୁ। నా మాట మీరు ମୋ ఆలకించండి. କଥା ଆପଣ ମାନେ ଶୁଣ, నువ్వు బిడ్డను చూస్తావు, ତୁମେ ପିଲାମାନଙ୍କୁ ଦେଖିବ, కొంచెం ఎర్లీ అవర్స్ లో ఇంకా తొందరగా పెళ్లి చేస్తే మనవాళ్ళు మనవరాలు చూస్తావు, ଆଉ ଟିକେ ଯଦି ଆଗରୁ ବିବାହ କଲେ ନାତି ନାତୁଣୀକୁ ମଧ୍ୟ ଦେଖିବ, మూడు తరాలకి అయిపోతుంది మన పని. 3ଟା పురుషକୁ ତମେ కానీ ଦେଖିପାରିବ। గొప్ప విషయం ఏమిటంటే, କିନ୍ତୁ ମହାନ ବିଷୟ అమ్మ କ'ଣ? వింటున్నారా, నీ బిడ్డలు 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 ఎప్పటికీ ప్రభు విడిచిపెట్టడం. ତୁମ ପିଲାମାନଙ୍କୁ ତାଙ୍କ ପିଲାଙ୍କୁ ପ୍ରଭୁ କେବେ నువ్వు అడిగిందేమో ఒకే ఒక పిల్లోడిని, ତୁମେ କେବେ କେବଳ ଗୋଟିଏ వాడి ପିଲା ପାଇଁ సంతానాన్ని ମାଗିଲ, నువ్వు అడగలేదు, ତାହାଙ୍କର ସନ୍ତାନ ମାନଙ୍କୁ ତୁମେ నీకు ମାଗିଲ, కలిగిన సంతానాన్నంతా నీ వంశపు యొక్క రేకులు, ତୁମ ବଂଶରେ ସମସ୍ତ ବିଷୟ, ఆ వంశం అంతటిని కాపాడడానికి ସମସ୍ତ ବଂଶକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ దేవుడు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ପ୍ରଭୁ ପ୍ରସ୍ତୁତ ହେଇଥିବା దేవుడి ଗୋଟିଏ ମନ। స్తోత్రం. ହାଲେଲୁୟା। దేవుడు మిమ్మల్ని దీవించునుగా, ପ୍ରଭు ତୁମକୁ ଆଶୀର୍ବାଦ దేవుడు କରନ୍ତୁ, మనల్ని ఆశీర్వదించునుగా. ପ୍ରଭు ଆମମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ అవును, କରନ୍ତୁ। యేసయ్య గొప్పవాడు. ଯୀଶୁ ମହାନ ଅଟନ୍ତି। అవును, మన శారీరకమైన విషయాలు కాదు, ଆମ ଶାରୀରିକ ବିଷୟ ଗୁଡାକ ନୁହେଁ, ఆయన చేతిలో సముద్రపు నీటిని అంతటిని ఇట్లా ଆଉ పట్టుకోగలడు. ସେ ହସ୍ତରେ ସମୁଦ୍ର ସମସ୍ତ ଜଳକୁ ସେ ଧରି ପାରିବେ। మీరు వింటున్నారా? ଆମ କଥା ଶୁଣୁଛନ୍ତି? ఆకాశాన్ని జానతో కొలుస్తాడు ఆయన. ଆକାଶକୁ ସେ ହାତରେ ଏହି ପ୍ରକାର ମାପି ପାରିବେ। ఆయన పైన ఆకాశం ముందు కూర్చుంటే, ଆଉ ସେ ଆକାଶରେ ବସିବା ସମୟରେ, ఆయన సింహాసనం మీద కూర్చుంటే ଆଉ ସିଂହାସନରେ ବସିବା కాళ్ళు వచ్చి ସମୟରେ, భూమి మీద నిలబడతాయి. ଆଉ ତାହାଙ୍କର ପାଦ ଭୂମି ମଧ୍ୟରେ మరి ରହେ। నిలబడితే, ଆଉ ସେ ଠିଆ ହେବା ସମୟରେ, కూర్చుంటే పరిస్థితి, అది నిలబడితే ଆଉ ବସିବା ସମୟରେ ଏହି ପ୍ରକାର ପରିସ୍ଥିତି, అంతరిక్షాలు జారిపోతాయి, ଆଉ ସେ ଠିଆ ହେବା ସମୟରେ ప్రళయం ତାରାଗଣ వస్తది. ସବୁ ପ୍ରଳୟ ଆସିଯିବ। ఆయన ముందు ఎవరు నిలబడలేరు. ତାହାଙ୍କ ସମ୍ମୁଖରେ କେହି ଠିଆ ఆయన ହେଇପାରିବେ ନାହିଁ। నడుస్తుంటే ସେ ଚାଲିବା ସମୟରେ పర్వతాల యొక్క శిలలు మైను వలె ఆ కాలిపోతాయి. ପର୍ବତ ଉପପର୍ବତ గుଡାକ ତରଳି ଯିବେ। నువ్వు ఇచ్చే కొబ్బరికాయ ఆయనకి అవసరం లేదు. ତୁମ ଦେବା ନଡିଆ ତାଙ୍କୁ ଦରକାର ନାହିଁ। నీ అనాలోచనలు, నీ అపోహలు దేవుడనే దానికి
నువ్వు సమర్పించి అవన్నీ వ్యర్థమైనవి. आ प्रभु बोली तुम्हें जहाँ चिंता करूछ भाबुछ ताहा किछि दरकार नाही ఆయనకు వస్తువులు అవసరం లేదు. आ ए समस्त वस्तु तांको दरकार नाही ఆయనకి ఈ లోకంలో దేనిదిచ్చి సృష్టించిన వాడి దగ్గరికి వెళ్ళి आ ए जगतर सृष्टि करथिया जने व्यक्ति నేను निकट నీకు जाय ఇది ఇస్తానని ఎవడు చెప్పగలడు? आ मु ताहा तुमको देबी बोली किए कहि पारिबो నా మాట మీరు ఆలకిస్తున్నారు. मो कथा आपण माने सुनुछ ఆయనకి కావాల్సింది ఏమిటంటే ताहांको आवश्यक कोन నీ कहिले హృదయం కావాలి. तुमर हृदय तांको दरकार వస్తు వాహనాలు ఆయనకి అవసరం లేదు. वस्तु तांको दरकार नाही నువ్వెన్ని కోట్లు ఇచ్చినా तुमे केते कोटी देई అసలు पारिबो ఆయన దాని ముఖం కూడా చూడ్డు. से ताहा देखिबे मध्य ఒకవేళ డబ్బే కావాల్సి వస్తే आ जदी अर्थ ही तांकर दरकार थिला ఇక్కడ కూర్చున్న వాళ్ళు లక్షాధికారులు ఎంతమంది ఉన్నారు? एठी बसिथिबा लक्षपति केते लोक अछंती కోటీశ్వర్లు ఎంతమంది ఉన్నారు? कोटिपति केते लोक अछंती स्थान रे ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనల్ని ఎవరు చూడగలరు? एई स्थान रे बसिया के हमन को అసలు దేవుడు మనల్ని చూస్తాడా? प्रभु हमन को देखिबे की ఏ రోజుకి ఆ రోజు జరుగుబాటు అయిపోతే బాబు ఈ రోజు కాపాడని ప్రార్థన చేసుకునే వాళ్ళు మనమైతే जो दिन सेई दिन तुटी गला समय रे प्रभु आज गोटे दिन रक्षा ఊర్లో कलो బతకలేక जगत रे बंची ఊరు వదిలేసి आ से बंची గ్రామాలు వదిలేసి ग्राम छाड़ी ఏదో ఒక ప్రాంతానికి को వచ్చి गोटे अंचल को కాయ जाय కష్టం చేసుకుని और लाभों की क्षति देखी బాబు మమ్మల్ని మా బిడ్డలను కాపాడు. प्रभु आमुक आम पिला मन వినాలి వినాలి తమ్ముళ్ళు వినాలి. అట్లాంటి ప్రభువుకి అవసరమా? ई प्रकार व्यक्ति प्रभु को दरकार की అవును. हाँ ఆయనకి డబ్బు కాదు, ताहांको अर्थ नुहे హృదయం కావాలి. हृदय दरकार ఆయన వినాలి. आम आम कथा शुणंतु హృదయం కావాలి. हृदय दरकार ఆ హృదయంలో ఏమున్నాయి? से हृदय रे कोन अछि అవన్నీ తీసేస్తే ताहा समस्त बाहर कले ఉదయకాలం యేసయ్య నీలోకి వస్తాడు. ए सकाळ समय रे प्रभु तुम भीतर को आसी యేసయ్యకి వస్తే यीशु आसिले నీలోకి వస్తే तुम भीतर को आसी అమ్మ వినాలి. యేసయ్య నీలోకి వస్తే यीशु तुम भीतर को आसिले ఆర్తనాదాలు చేస్తాడు వాడు. आ से भीतर से संघर्ष దెయ్యం आर्तनाद करे। కేకలేస్తుంది. आ से दुष्ट आत्मा से వీడు चित्कार నావాడే అనుకున్నా, से मो बोली मो लोक వీడు నా మనిషి అనుకున్నా. ये मो लोक बोली मु भाबिली అబ్బా, ఎంత పని జరిగింది. केते काम होई गला అందుకు దెయ్యం కేకలేస్తుంది. सेति पई भूत आत्मा चित्कार करे భూ ప్రపంచంలో ఎక్కడ కేకలు వేయదు. ए जगत मध्य कोठी से चित्कार करे नाही యేసయ్య సన్నిధిలో సాగిలపడి కొట్టుకుంటదంతే. यीशुଙ୍କ सम्मुखरे से चित्कार करे దేనికి భయపడాలి? काहाकु भय करिवो మీరు ప్రభువుకి మీ హృదయాలు ఇవ్వాలి. प्रभुଙ୍କୁ तुमाने हृदय दियो నువ్వు వెతుకుతున్న వాడికి आ तुमे जाहाको खोजुचो రా, आसो నాలోకి రా. मो भीतर को आसो ఎన్నో వాటికి ఇచ్చేస్తాను. आओ तुमको में से स्थान నన్ను బాగు చేయలా. मते రా. आसो యేసయ్య రా, यीशु मो निकट నువ్వు को आसो నాలోకి రా. मो भीतर को నన్ను आसो బాగు చేయి. मते भलो करो నీ జీవితాన్ని కడతాడు యేసయ్య. मो जीवन मु तुमको నీ బ్రతుకులు కడతాడు तुम యేసయ్య. जीवन को से ठीक करी నీకు బ్రతకడం చేత కాని వాడికి आओ बंचिबा पई कोनसी मार्ग బ్రతకడం नथि నేర్పిస్తాడు से యేసయ్య. बंचिबार सिखेबे నీకే కాదు, तुमको केवल ఈ नुहे వంశం అంతటికి तुम నేర్పిస్తాడు. वंश को से ताहा करी అందుకే యేసయ్య మనకి सेति కావాలి. पई यीशु अमान को मध्य మీరు को आसे। ఎవరిని ఎదుగుతున్నారు? तुमे काहा को खोजुछो ఈ ఉదయకాలం ఎవరి కోసం వచ్చారు? ए सकाल समय रे काहा पई आसीछो యేసయ్య కొరకు వచ్చారు. यीशुଙ୍କ पई आसीछो చిమ్మ చీకట్లో యేసయ్య కొరకు సమాధి దగ్గరికి వచ్చింది. सकाळ पहांतिया रे से समाधि निकट को आसीछ అసలు మనలో స్త్రీలు ఎవరైనా చచ్చిపోయాడంటే ఆ బజార్లోనే ఉండం. ఆ పూట అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. केही जदि मरी गले हमें से अंचल रे ही रही न ఏడింటికి थाउ తలుపేసేస్తాం. आउ से संध्या बेले ही हमें गेड़ा पकई दी थाउ ఆ కుక్క మురిగిందంటే ఆ మురిగింది కుక్క. हां से कोनोसी कुकुर भुकिले मध्य ఆ కుక్కలో ఉన్నాడంట ఆయన. से कुकुर भितर से ఏం अछि కినిపేటట్టుగా ఏంకి ఇది వినపడేటట్టుగా అరుస్తుంది. आउ सेति पई से सुनिला परि से పనికి बबोची మాలిన కుక్క आ से कोनसी काम नथिया कुकुर మనీలే దొరికినట్టు మన ఇంటి ముందే అరుస్తుంది. ఇది से हम घर आगे ही से बबोची ఏదో ఇంటి ముందు అరవచ్చుగా. आ से अन्य घरे काई के बबोनी కుక్కకు చూసి భయపడేదాన్ని. से कुकुर को देखि भय करथाउ వేకు సమయంలో ప్రభు దగ్గరికి వెళ్ళింది. आ पहांतिया रे से प्रभुଙ୍କ निकट को जाय యేసుని వెతుకుతుంది, यीशुଙ୍କୁ खोजुछि ఏడుస్తుంది. कांदुछि కనబడకపోతే न देखा जिबा समय కలవర పడిపోతుంది. आ से व्यतिव्यस्त हो जाउछि అమ్మ వింటున్నారా? मामो कथा शुणुछंती బ్యాంకులో బ్యాలెన్స్ ఉందని చెప్పి ఫోన్లో మనకు అర్థమైంది. बैलेंस మనకు अछि తెలుసు. बोले फोन द्वारा మనకు हमें తెలుసు. जानिसु हमें बुझी पड़लु ఒక్కసారి మెసేజ్ వచ్చింది, गोटे थोर मेसेज आसी गला 10,000 బ్యాంక్ బ్యాలెన్స్. 10,000 रे थिबा बैलेंस ఒకసారి జీరో కనిపించింది. जीरो हे गला ఇదేంది ఎవరిది ఇది? एटा कहार एटा మంది కాదులు అనుకుంటాం. हमर नाई बोले हमें చూస్తాం. देखू అమ్మ ఇదేంది? कौन हे गला ఒక్క నిమిషంలో 10,000 ఖాళీ అయిపోయినాయి. आ 10,000 कुआडे पळेला అన్నా ఇదేంటి చూడు. भाई एटा कौन अछि देखो ఆ అమ్మ 10,000 తీసే ఒక బ్యాంక్ నేనా తీలా
10,000 ନାଇଁ ମୁଁ କାଢି ନାହିଁ మరి ఎట్టయినాయి? କଣ ହେଲା నుంచున్న పాటున ଠିଆ ହଉ ହଉ ముడితోనే ముడి ଗଣ୍ଠି ఏ గెటప్ లో అయితే ఉన్నామో ଆଉ ଯୋଉ ଅବସ୍ଥାରେ ଅଛୁ అదే గెటప్ తో బ్యాంక్ సార్ దగ్గరికి వెళ్ళి ଆଉ ସେଇ ଇଏରେ ହିଁ ଆମେ ବ୍ୟାଙ୍କ ପାଖକୁ ଯାଇ క్యూ ఉంటది అక్కడ. ସେଇଠି କ୍ୟୁ ଥାଏ సార్ 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 ସାର୍ ସାର୍ ఈ సార్ క్యూలో రమ్మారా କ୍యూలో రా అంటాడు. କ୍ୟୁରେ ଆସ సార్ 10,000 మిస్ అయిపోయినాము. ମୋ 10,000 କିଏ ନେଇଗଲା అవునమ్మా నువ్వు తీసేసి ఉంటావు అందుకే పోయినా అంటాడు. ତୁମେ ନେଇଯାଇଥିବ ସେଥିପାଇଁ ସେ ఎవరు ఏం చేసేది లేదు. କିଏ କେହି କିଛି କରିନାହାନ୍ତି ఎంత నీరసం అయిపోయి వచ్చేస్తావు. ଆଉ କେତେ ଦୁର୍ବଳ ହେଇଯିବ ఆ పనికి మాలో నా డబ్బులే దొరికినాయా. ସେ ଲୋକକୁ ମୋ ଟଙ୍କା ମିଳିଲା କି అందుకే ఫోన్ చేసేటప్పుడు అమ్మా మీరు ఎవరు మాటలేను బాకండి డబ్బులు దోచుకుపోతారమ్మా అని ସେଥିପାଇଁ చెప్తున్నాడు. ଫୋନ କରିବା ସମୟରେ କହୁଛନ୍ତି କାହା କଥା ଶୁଣ ନାହିଁ ସେମାନେ ତୁମ ଟଙ୍କାକୁ ନେଇଯିବେ కూర్చుని సంపాదించాలి మనుషులు. ଆଉ ବସିକି ସେମାନେ కష్టపడకూడదు. କଷ୍ଟ ହେବାକୁ ନାହିଁ ఆ కష్టం నిలబడదు. ସେହି କଷ୍ଟ ରହିବ ନାହିଁ కష్టపడండి. ପରିଶ୍ରମ మీ କର కష్టం దేవుడు దీవిస్తాడు. ସେହି ପରିଶ୍ରମରେ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରିବେ అవును. ହଁ 10,000 రూపాయలు కనబడకపోతే 10,000 ଟଙ୍କା ଦେଖା ନ ଗଲେ అసలు మనిషివే కాదు. ଆଉ ତୁମେ ମଣିଷ ଭଳିଆ ରହିବ సాయంత్రం ନାହିଁ। వంట చేయవు. ଆଉ ତୁମେ ସେଇଦିନ ରାନ୍ଧିବ ନାହିଁ అసలు అన్ని మానేస్తావు. ସମସ୍ତ ବିଷୟ ତୁମେ ଛାଡ଼ିଦେବ అమ్మ వింటున్నారా? ମା ମୋ କଥା ଶୁଣୁଛନ୍ତି మీరు ఎన్ని సంవత్సరాలు ఏసై దగ్గరికి వస్తున్నారు? କେତେ ବର୍ଷ ହେଲା ଯୀଶୁଙ୍କ ପାଖକୁ ଆସୁଛନ୍ତି మీరు ఎప్పుడైనా ఏసైని చూచారా? କେବେ ଯୀଶୁଙ୍କୁ ଦେଖିଛ କି ఏసయ్య మాట మీకు వినబడిందా? ପ୍ରଭୁଙ୍କର ସେ ରବ କେବେ ଶୁଣିଲ କି ఏసయ్య మీ జీవితాల్లో ఏమైనా మార్చాడా? ପ୍ରଭୁ ତୁମ ଜୀବନରେ କିଛି ପରିବର୍ତ୍ତନ బాబులు କଲେ କି? వింటున్నారా? ମୋ କଥା ଶୁଣୁଛନ୍ତି నాకు ఎన్ని సంవత్సరాలు మడి చర్చికి వెళ్తున్నావు? କେତେ ବର୍ଷ ହେଲା ମୁଁ ଚର୍ଚ୍ଚକୁ ଯାଉଛି ఎప్పుడైనా గుర్తుపట్టావా? କେବେ ହେଲେ ତମେ ଚିହ୍ନି ପାରିଲ କି నీకు కావాల్సింది దొరకకపోతే ତୁମକୁ ଯାହା ଦରକାର ତାହା ଯଦି ఎంత ନ ମିଳେ బాధపడిపోతావు. କେତେ ତୁମେ ବ୍ୟତିବ୍ୟସ୍ତ ହେଇଯାଅ ఏసైని వెతుకుతుంది ఈవిడ. ଏହି ସ୍ତ୍ରୀ ଯୀଶୁଙ୍କୁ ଖୋଜୁଛନ୍ତି ఏడుస్తుంది. ସେ କାନ୍ଦୁଛନ୍ତି అసలు కలవర పడిపోతుంది. ସେ ବ୍ୟତିବ୍ୟସ୍ତ ହେଇଯାଉଛନ୍ତି దేవదూతలు చెప్పిన ఆగడం లేదు. ଆଉ ସେ ଦେବଦୂତ ଦୂତ ବସିଲେ ମଧ୍ୟ ସେ ଶୁଣୁନାହାନ୍ତି ఏసయ్య ముందుకు వచ్చాడు. ଯୀଶୁ ତାଙ୍କ ସମ୍ମୁଖକୁ ଆସିଲେ మరియా అని పిలిచాడు. ମରିୟମ ବୋଲି ଡାକିଲେ ఏసయ్య మాట గుర్తుపట్టేసింది. ସେ ସ୍ୱରକୁ ସେ ଚିହ୍ନି ପାରିଲେ ఏసయ్యని మీరు గుర్తుపట్టగలరా? ଯୀଶୁଙ୍କୁ ତୁମେ ଚିହ୍ନି ପାରିବ అమ్మ వింటున్నారా? ମା ମୋ କଥା ଆପଣମାନେ మీ ముందు ఏసయ్య ఎన్నిసార్లు మీతో మాట్లాడాడు మీరు గుర్తుపట్టగలరా? ତୁମ ସାମ୍ନାରେ ଯୀଶୁ କେତେ ଥର ତୁମ ସହିତ କଥା ହେଇଛନ୍ତି ତୁମେ ଚିହ୍ନି ପାରିଛ ఇది జీవితం కాదు. ଏହା ଜୀବନ ନୁହେଁ నేను ఏసై కొరకు బ్రతకాలి అని ମୁଁ ଯୀଶୁଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିବି ବୋଲି ఎన్నిసార్లు మీ మనసు మీతో చెప్పలా? କେତେ ଥର ତୁମ ମନ ତୁମକୁ ఆయన ఏసయ్యా ସେ ହିଁ ଯୀଶୁ ଅଟନ୍ତି నేను ఈ బ్రతుకు బ్రతకలేను. ଏଇ ଜୀବନ ମୁଁ ବଞ୍ଚି ପାରିବି నేను ఈ ନାହିଁ జీవితం జీవించలేను. ଏଇ ଜୀବନ ମୁଁ ବଞ୍ଚି ପାରିବି నేను నా ନାହିଁ। ప్రభు కొరకు బ్రతకాలి ସେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ମୁଁ ବଞ୍ଚିବା అని నీకు అనిపిస్తుంది చూసారా? ତାହା ଯେତେବେଳେ ତୁମକୁ ଲାଗେ దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చింది. ପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମା ସେ ତୁମ ମଧ୍ୟକୁ ଆସେ దేవుని సన్నిధి నీ మీదకి వచ్చింది. ପ୍ରଭୁଙ୍କର ଉପସ୍ଥିତି ତୁମ ମଧ୍ୟକୁ ఎవరు ଆସେ నిన్ను మారమని కోరుకుంటున్నారు? କିଏ ତୁମେ ପରିବର୍ତ୍ତନ ହଉ ବୋଲି ଚାହୁଁଛି దెయ్యం కోరుకుంటదా? ଭୂତ କେବେ ଚାହିଁବ କି ఇంకా రా. ଆହୁରି ଆସ వాడికి మార్నింగ్ షో సినిమాకి వెళ్ళాడు. ସକାଳର ସିନେମାକୁ ସେ ଯାଇଥିଲା దెయ్యం ఏమంటదంటే ଭୂତ କଣ କହିବ ఒరే 10 కిలోమీటర్ల నుంచి వచ్చావు 10 କିଲୋମିଟର ତୁମେ ଆସିଛ ఒక్క సినిమా చూసి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తావు? ଗୋଟେ ସିନେମା ଦେଖିଲେ ଆଉ ଥରେ କେବେ ଆସିବ మళ్ళీ ఎప్పుడు వస్తావు? రావో. ଆଉ ଥରେ କେବେ ଆସିପାରିବ ନ మ్యాట్ని ଆସିପାରିବ కూడా చూసి వెళ్ళు. ଆଉ ମଧ୍ୟାହ୍ନ ସିନେମାଟାକୁ ମଧ୍ୟ ఎట్లాగ ଦେଖି వచ్చావుగా. ତୁମେ ଯେତେ ଆସିଲ నిజమే. ସତ କଥା ఒరే మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏమో. ଆଉ ଥରେ କେବେ ଆସିବି କି କଣ అన్నగారి సినిమా ସେ ଭାଇଙ୍କର మళ్ళీ వచ్చి ସିନେମା ఇటు పిచ్చులు మారిపోద్దేమో. ଆଉ ସେ ଆଉ ଥରେ ଆସିଲା ବେଳକୁ ବଦଳି ଯାଇଥିବ మ్యాట్ని సినిమాకి వెళ్ళాడు. ଆଉ ମଧ୍ୟାହ୍ନ ସିନେମାଟା ମଧ୍ୟ ସରେଇଦବ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్వరం వినపడుతుంది వీడికి. ଆଉ ଥରେ ସରିଗଲା ପରେ ଆଉ ଥରେ ସ୍ୱର ଶୁଣା ଯାଉଛି అరే 9:30కి బస్సు ఉందిగా ఊరికి. 9ଟା ବେଳକୁ ବସ୍ ତ ଅଛି ఎందుకు తొందరపడుతున్నావు? କାହିଁକି ତମେ ବ୍ୟସ୍ତ ହଉଛ టీ తాగిరా. ତମେ ଚା ପିଇକି ପଳେଇ ଆସ అక్కడ బాగుంటాయి పునుగులు తిను. ଆଉ କଣ ଥିଲେ କିଣିକି ଖାଅ ఫస్ట్ షో సినిమా చూడు. ସେ ସନ୍ଧ୍ୟା ସିନେମାଟା ମଧ୍ୟ ଦେଖିକି శాంతంగా వెళ్ళు. ଆଉ ଆରାମରେ ଯାଅ రేపు పనికి వెళ్ళు. କାଲିକି ତମେ କାମକୁ ଯାଅ ହଁ କି ఒరే ఎంత మంచి ఆలోచన. କେତେ ଭଲ ଚିନ୍ତା వాడు ଆଉ ସେ ହିଁ ସେ అంతకంతకు పాడు చేసేవాడు వాడు. ଏଇ ପ୍ରକାର ସେ ନଷ୍ଟ କରିବା ବ୍ୟକ୍ତି ସେ జీవితంలో బ్రతకమని ఏ రోజు కూడా బాగుపడమని కోరుకోని వాడే అపవాది. ଜୀବନରେ କେବେ ମଧ୍ୟ ଭଲରେ ବଞ୍ଚିବା ପାଇଁ ନ ଦେବା ବ୍ୟକ୍ତି ହିଁ ଶୈତାନ ଅଟେ ఎందుకు କାହିଁକି? మనం బయటికి రాలేకపోతున్నాం? ଆମେ କାହିଁକି ବାହାରକୁ ଆସିପାରୁନୁ ఒక ముడి వదిలిపెట్టేస్తే ఇంకో ముడి, ଗୋଟିଏ ଗଣ୍ଠି ଫିଟିଗଲେ ଆଉ ଗୋଟେ ଗଣ୍ଠି, ఒక దాంట్లోంచి బయటకు వస్తే ఇంకొకటి. ଗୋଟେରୁ ବାହାରକୁ ଆସିଲେ ଆଉ ଗୋଟେ ଗଣ୍ଠି, సిగరెట్లు ఆపేసాం, ఆ సిగరెట్ ବନ୍ଦ କରିଦେଲୁ, ఆ కైని వేసుకోకూడదా? ହଁ ଖଇନି ଖାଇଲେ କଣ నోట్లో ఏమి లేకపోతే ఏమవుద్ది? ପାଟିରେ କିଛି ନଥିଲେ ଭଲ ଲାଗିବ କି? అంతే వేసేసుకుంటాడు లోపల.
ଆଉ ସେଥିପାଇଁ ସେ ଭିତରେ ପକେଇବ క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి మన వాళ్ళని. କ୍ୟାନ୍ସର ହସ୍ପିଟାଲକୁ ନେଇକି ଯିବାକୁ ଅଛି ఈ చివరి నుంచి ఈ చివరికి తినేసినవి ఉంటాయి. ଆଉ ଏ ପ୍ରତି ଏ ପାଖରୁ ଏ ପାଖକୁ సౌండ్ కరెక్ట్. ଏପଟରୁ ଏପଟ ପର୍ଯ୍ୟନ୍ତ ଖାଇ ଯାଇଥିବା ହଁ భయానకం. అది మానేస్తే ఇది, ଆଉ ତାହା ଛାଡ଼ିଦେଲେ ଏହା మందు మానేస్తే ଆଉ ସେ ମଦ ଛାଡ଼ିଦେଲେ ఏదో ఒకటి మరి మైకు ఉండాలిగా. କଣ ଗୋଟେ କଣ ନିଶା ରହିବାକୁ ଅଛି రత్నకిల్లి ରତ୍ନାକିଲ ପାନ పొద్దున్నే వెళ్ళాలా, ଆଉ ସକାଳେ ଯିବା ఆయన ଯାଇକି ముందు రత్నకిల్లి కట్టించుకోవాలా, ଆଉ ଗୋଟେ ରତ୍ନାକିଲ ପାନ ନେଇ లోపలికి తోసేయాలా, ଆଉ ତା ଭିତରେ పକେଇ కళ్ళు ఎర్రపి అయిపోవాలా, ଆଉ ସେ ଆଖି ସବୁ ରେଡ୍ ହେଇଯିବାର ଅଛି తాగాడో కిల్లి వేసాడో తెలీదు, ସେ ପିଇଛି ନା ପାନ ଖାଇଛି జଣା ନାହିଁ ఎవరి మీద ఊడుతాడు. ସେ କାହା ଉପରେ ମଧ୍ୟ ସେ ଥୁମ୍ପି ଦବ మనమే పోతా ఉంటాం రోడ్డు మీద వెనకాల బండి వెనకాల, ଆମେ ଯେତେବେଳେ ଗାଡି ପଛରେ ଯାଉଥାଉ వాడు మైకంలో ఉండే ଆଉ ସେ ନିଶାରେ ଥିବ ସେ ଥୁମ୍ପି ଦବ అన్న చూసి అనా ଭାଇ ଟିକେ ଦେଖିକିରି అది పోతే ఇది, ଗୋଟେ ଗଲେ ଆଉ ଗୋଟେ ఇది పోతే అది, ଗୋଟେ ଗଲେ ଆଉ ଗୋଟେ వాడే దెయ్యం. ସେ ହିଁ ଭୂତ ଅଟେ ఎన్ని సంవత్సరాలు అవుతుంది యేసయ్య నీకు తెలిసి? କେତେ ବର୍ଷ ହେଲା ଯୀଶୁଙ୍କୁ ଜାଣି యేసయ్య తెలిసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ଯୀଶୁଙ୍କୁ ଜାଣି କେତେ ବର୍ଷ ହେଲା ఒకటి కాకపోతే ఇంకొకటి, ଗୋଟେ ନହେଲେ ଆଉ ଗୋଟେ ఒకటి కాకపోతే ఇంకొకటి. ଗୋଟେ నହେଲେ ଆଉ ଗୋଟେ ఒకప్పుడు చిన్న డబ్బా టీవీ, ଆଉ ଗୋଟେ ସମୟରେ ଗୋଟେ ଛୋଟ ଟିଭି ଥିଲା పెద్ద టీవీ. ଏବେ ବଡ ଟିଭି ఆ టీవీతో పనే ఉంది అసలు? ମତେ ଟିଭି ସାଙ୍ଗରେ କଣ କାମ పెద్ద టీవీ ఇక్కడే ఉంటే ଆଉ ବଡ ଟିଭି ଏଠି ଥିଲେ ఏంటో పాపం. ଆଉ ଘଷି ଘଷି స్ప్రింగ్ యాక్షన్ ସେ ସ୍ପ୍ରିଙ୍ଗ ଆକ୍ସନ ఇవి నువ్వు వెతికేది. ଏହା ତୁମେ ଖୋଜିଲ ఒకటి కాకపోతే మరొకటి. ଗୋଟେ ନହେଲେ ଆଉ ଗୋଟିଏ యేసయ్య ଯୀଶୁ ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. ଏ ସକାଳ ସମୟ ଆମ ସହିତ କଥା ହଉଛି నీతో ఎప్పుడు మాట్లాడలేదా? ତୁମ ସହିତ କେବେ କଥା ହେଇନାହାନ୍ତି କି నేను తిరిగి జయించాను అన్న సంగతి నీతో ఎప్పుడు చెప్పలేదా? ମୁଁ ବିଜୟ ପାଇଲି ବୋଲି କେବେ ତୁମକୁ ఎన్ని କହିନାହିଁ? సాక్ష్యాలు వినుంటారు మీరు. କେତେ ସାକ୍ଷ୍ୟ ତୁମେ ଶୁଣିଥିବ అవును, ହଁ దెయ్యాలకు భయపడిపోయిన వాడిని నేను కూడా. ଭୂତକୁ ଭୟ କରୁଥିବା ବ୍ୟକ୍ତି ମୁଁ। హైదరాబాద్ పట్టణంలో ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళి ହାଇଦ୍ରାବାଦରେ ମୁଁ ଚାକିରି କରିବାକୁ ଯାଇ దెయ్యం బట్టి ଭୂତ ମତେ ଧରି పార్కుల చుట్టూ తిరిగానండి. నేను పార్కుల చుట్టూ తిరిగాను. నేను ଆଉ ସେ ପାର୍କର ଚାରିପଟେ ମୁଁ ବୁଲୁଥିଲି భయపడిపోయాను. ମୁଁ ଭୟ କରୁଥିଲି ఏమైపోతాను అని భయపడిపోయినా. କଣ ହେଇଯିବି ବୋଲି ଭୟ କରୁଥିଲି ఈ రోజున దైవికమైన శక్తి నాలోకి వచ్చి ଏଇ ଦିନରେ ପ୍ରଭୁଙ୍କର ଶକ୍ତି ମୋ ଭିତରକୁ ଆସି నా జీవితాన్ని మార్చి, ମୋ ଜୀବନକୁ ବଦଳାଇ నా ప్రవర్తన మార్చి, ମୋର ବ୍ୟବହାରକୁ నా ବଦଳାଇ ఆలోచనలు మార్చి, ମୋ ଚିନ୍ତାକୁ ବଦଳାଇ నాకు తెలియకోకుండానే ମୁଁ ନ ଜାଣି రా ଆସ కళ్ళు తెరు. ଆଖି ଖୋଲ ఏమైంది నీకు? କଣ ହେଲା నేను కళ్ళు తెరిచి చూడలేనయ్యా. ମୁଁ ଆଖି ଖୋଲି ଦେଖିପାରିବିନି ఎవరిని ପ୍ରଭୁ చూడలేవు? କାହାକୁ ଦେଖିପାରିବ చూడలేను. ତୁମକୁ ଦେଖିପାରିବି ఒరేయ్, యేసయ్యను చూస్తే ఇంకెట్టుంటది? ଯୀଶୁଙ୍କୁ ଦେଖିଲେ ଆଉ କଣ ଲାଗିବ ఆయన నాలో కలిగి ఉంటేనే నాకు అంత శక్తి ఇస్తే, ସେ ମୋ ଭିତରକୁ ଆସିବା ଦ୍ୱାରା ମୁଁ ଏତେ నాకే ଶକ୍ତି అంత ପାଏ। బలమునిస్తే, ମତେ ଏତେ ବଳ ପାଇବା ସମୟରେ ఓ యేసయ్యను ఎరిగిన బిడ్డలకి ఎంత బలం ఇస్తాడు. ଆଉ ଦୁର୍ବଳ ଆତ୍ମା ଦ୍ୱାରା ଏତେ ବଳ ପାଇଲେ ଯୀଶୁଙ୍କୁ ପାଇଲେ କେତେ ବଳ ఈ ପାଇବେ ఉదయకాల వాక్యం వింటున్నారు. ଏ ସକାଳ ସମୟରେ ବାକ୍ୟକୁ ఆయన ଶୁଣନ୍ତୁ। జయించాడు, ସେ ବିଜୟ ପାଇଛନ୍ତି ఆయన విజయమును గెలిచాడు, ସେ ବିଜୟ ପାଇଛନ୍ତି ఆయన విజయశీలుడు. ଆଉ ସେ ବିଜୟବନ୍ତ ଅଟନ୍ତି అందుకే యేసయ్య ସେଥିପାଇଁ ଯୀଶୁ ఆమెతో వచ్చి ଆଉ మాట్లాడుతున్నాడు. ସେ ତାଙ୍କ ସହିତ କଥା ହଉଛନ୍ତି। మర్యానగానే ମରିୟମ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ସେ ଦୌଡ଼ିଗଲେ బోధకుడా, ହଁ ପ୍ରଭୁ వాళ్ళు ఎట్టా ప్రేమించారండి. ଆଉ ସେ କେତେ ପ୍ରେମ କଲେ వారు ఒకప్పుడు పాడైపోయిన వారే, ଗୋଟେ ସମୟରେ ସେମାନେ ନଷ୍ଟ ହେଇଯାଇଥିବା ఒకప్పుడు వారి జీవితాలు పతనం అయిపోయినవే. ଗୋଟେ ସମୟରେ ସେମାନଙ୍କର ଜୀବନ ନଷ୍ଟ యేసయ్య ହେଇଯାଇଛି వచ్చిన తర్వాత ଯୀଶୁ ଆସିଗଲା ପରେ అమ్మా వింటున్నారా? ମା ମୋ କଥା ଶୁଣୁଛନ୍ତି యేసయ్య కొరకు ప్రాణాలు ఇచ్చారండి. ଯୀଶୁଙ୍କ ପାଇଁ ସେମାନେ ନିଜ ପ୍ରାଣକୁ ସେମାନେ ଦେଲେ నిస్వార్థమైన ప్రేమ. ନିସ୍ୱାର୍ଥ ଭାବରେ ସେମାନେ ପ୍ରେମ କଲେ ఏం కోరుకున్నాడు యేసయ్య నీ దగ్గర? ଯୀଶୁଙ୍କ ପାଖରେ ସେମାନେ କଣ ଚାହିଁଲେ ఏం అడిగాడు యేసయ్య నీ దగ్గర? ଯୀଶୁ କଣ ତୁମକୁ ମାଗିଲେ ఈ ఉదయ కాలము ଏଇ ସକାଳ ସମୟରେ వెతికింది, ତୁମେ ଯାହା ଖୋଜିଲ వెతికింది, ଯାହା ଖୋଜିଲ ఏడ్చింది, ଆଉ ତୁମେ କାନ୍ଦିଲ ఎట్టకేలకి ଆଉ ତାହାକୁ ଚିତ୍କାରକୁ ప్రభువును చూచింది. ପ୍ରଭୁଙ୍କୁ ଦେଖିଲ ప్రభు చెప్తున్నాడు, ପ୍ରଭୁ କହୁଛନ୍ତି అమ్మా ମା ధైర్యంగా ఉండు, ଧୈର୍ଯ୍ୟରେ ରୁହ నేను తిరిగి లేచాను. ମୁଁ పునరుత్థాନ ହେଲି భూమండలం మీద ଜଗତ ମଧ୍ୟରେ మట్టికున్నంత శక్తి దేనికి ఉండదు. ଏଇ ଭୂମିରେ ଥିବା ଶକ୍ତି ଆଉ କାହାକୁ ନାହିଁ ఆ ఇనప వస్తువుని కొద్ది రోజులు భూమిలో పడేయండి, ఇనప వస్తువుని ସେ తినేస్తుంది. ଲୁହାକୁ କିଛି ଦିନ ମାଟି ଉପରେ ପକେଇଲେ ତାହା ନଷ୍ଟ ହେଇଯିବ 4 రోజులు నువ్వు బిగిసిపోయి అట్టాగే ఉన్నావు అనుకో, 4 ଦିନ ତୁମେ ନ ହଲିକିରି ଗୋଟେ ଜାଗାରେ ଯଦି ବସିଯିବ నిన్ను కూడా తినేస్తుంది. ତୁମକୁ ବି ସେ ଖାଇଦବ భూమి మీద ఏ వస్తువునైనా ଭୂମି తినేస్తుంది. ଉପରେ କୌଣସି ବସ୍ତୁ ରହିପାରିବ ନାହିଁ
యేసయ్యను ఒక్కడిని మాత్రమే తినలేకపోయింది. ଯୀଶୁଙ୍କୁ ଜଣକୁ କେବଳ ସେ ଖାଇପାରିଲା ନାହିଁ, కారణం କାରଣ ఆయన దేవుని కుమారుడు. ସେ ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର, ఆయన యేసయ్య ప్రభు దేవాది దేవుని కుమారుడు. ସେ ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର। అందుకే ఆయన మరలా లేచాడు. ସେଥିପାଇଁ ସେ ఒకవేళ ఆయన లేకపోతే, ଯଦି ସେ ପୁନରୁତ୍ଥାନ ఆయన రాకపోతే ସେ ନ ଆସିଥିଲେ, నీ భక్తి అంతా కూడా అంత ఆషామాషినే. ଆଉ ତୁମ ଭକ୍ତି ସମସ୍ତ ఓ ବ୍ୟର୍ଥ। యేసయ్య గొప్పోడు, ଯୀଶୁ ମହାନ, గుడ్డోళ్ళ కళ్ళు తెరిచాడు, ସେ కుంటోళ్ళ కాళ్ళు ఇచ్చాడు, ଛୋଟମାନଙ୍କୁ ସେ ఆయన ఏదో చేశాడు. ସେ କିଛି କିଛି କଲେ। ఇప్పుడున్నాడా? ଏବେ ଅଛନ୍ତି କି? ఇప్పుడున్నాడా? ଏବେ ଅଛନ୍ତି କି? యేసులాగా తిరిగి లేచి జీవితాన్ని గట్టుకుని మరలా తన భక్తులకు ప్రసాదించినట్లుగా భక్తులకు కనబడి ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారా? ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ପରି ପୁନରୁତ୍ଥାନ ହେଇ ତାଙ୍କର ଶିଷ୍ୟମାନଙ୍କୁ ଲୋକମାନଙ୍କୁ ଦର୍ଶନ ଦେଇ ଏହି ପ୍ରକାର ସେ ଆଶୀର୍ବାଦ କରିବା ବ୍ୟକ୍ତି నీకు ଅଛନ୍ତି କି? తెలిసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ତୁମେ ଜାଣିଥିବା ଏହି ପ୍ରକାର ଲୋକ ఉంటే ଆଉ କିଏ ఆయన ଅଛନ୍ତି? ఎత్తుకెళ్ళి. ଯଦି ଅଛନ୍ତି ତ ତାହାଙ୍କୁ లేకపోయినప్పుడు ନଥିବା ସମୟରେ ఆయన ఒక్కడే తిరిగి లేచాడు నువ్వు నమ్మితే ସେ ଜଣେ ହିଁ ପୁନରୁତ୍ଥାନ ହୋଇଛନ୍ତି ବୋଲି ବିଶ୍ୱାସ କରିବା ସମୟରେ జీవితాలు ఆయన కోసం దారబోయాలి. ଜୀବନ ଗୁଡାକ ତାହାଙ୍କ ପାଇଁ ఎందుకు? ସମର୍ପଣ। କାହିଁକି? యేసు అయితే తిరిగి లేచాడో, ଯେଉଁ ଯୀଶୁ ପୁନରୁତ୍ଥିତ ହେଲେ ఆ యేసే ସେହି ଯୀଶୁ మరలా తిరిగి వస్తాడు. ଆଉ ଥରେ ସେ ଆସିବାକୁ ఎవరి ଯାଉଛନ୍ତି। కోసం వస్తాడు? କାହା ପାଇଁ ସେ ଆସିବେ? కాపాడిన నా కొరకు వస్తాడు. ସେ ରକ୍ଷା କରିଥିବା ମୋ ପାଇଁ ଆସିବେ। జీవితాన్ని మార్చిన నా కొరకు వస్తాడు. ଜୀବନକୁ ବଦଳେଇଥିବା ମୋ ପାଇଁ ଆସିବେ। ఆయన వచ్చి, ସେ ଆସି, అమ్మ వింటున్నారా? ମା ମୋ କଥା ଶୁଣୁଛନ୍ତି, దేశ రాజకీయ పరిస్థితులు సమస్తాన్ని మార్చివేస్తాడు. ଦେଶର ସମସ୍ତ ରାଜକୀୟ ପରିସ୍ଥିତିକୁ ସେ ବଦଳାଇ ଦେବେ। 1000 ఏండ్లు ఆయన సింహాసనం రాజ్య పరిపాలన చేస్తాడు. ଆଉ 1000 ବର୍ଷ ସେ ତାହାଙ୍କର ସିଂହାସନ 1000 ରାଜ୍ୟ ఏండ్లు ଶାସନ, పరిపాలన అయిపోయిన తర్వాత 1000 ବର୍ଷ ଶାସନ ପରେ ఆకాశము భూమి గతించిపోతది. ଆଉ ଆକାଶ ଏବଂ ଭୂମି ବିନଷ୍ଟ ହେବ। కొత్త ఆకాశము కొత్త భూమి, ନୂତନ ଆକାଶ ନୂତନ ଭୂమి, ఆయనతో పాటు నేను కూడా నిరంతరం బ్రతుకుతా. ତାହାଙ୍କ ସହିତ ମୁଁ ମଧ୍ୟ అమ్మ ନିରନ୍ତର ఇది ବଞ୍ଚିବି। క్రైస్తవ జీవితం. ଏହା ହିଁ ପ୍ରଭୁତ୍ୱ ଜୀବନ। వస్తువు కోసం కాదు, କୌଣସି ବସ୍ତୁ మేలుల ନିମନ୍ତେ ନୁହେଁ, కోసం కాదు, ଆଶୀର୍ବାଦ నిମନ୍ତେ అవి నువ్వు ନୁହେଁ। అడగకోకుండానే యేసయ్య నీ ତୁମେ విశ్వాసాన్ని ନ బట్టి ମାଗିବା చేస్తాడు. ପୂର୍ବରୁ ହିଁ ପ୍ରଭୁ ସେ నీ ସମସ୍ତ విశ్వాసాన్ని బట్టి చేస్తాడు. ତୁମ ବିଶ୍ୱାସ నీ ଅନୁସାରେ ତାହା କରିବେ। విశ్వాసమును బట్టి ତୁମ చేస్తాడు. ବିଶ୍ୱାସ ଅନୁସାରେ ତାହା କରିବେ। యేసయ్య దేని కొరకు అంటే ଯୀଶୁ କଣ ପାଇଁ ఆయన କହିଲେ? తిరిగి రానై ఉన్నాడు. ସେ ଆଉ ଥରେ ଆସିବାକୁ ఆయనకు ଯାଉଛି। రాజ్యం ఉంది. ତାଙ୍କର ଗୋଟିଏ ఆ ରାଜ୍ୟ ଅଛି। రాజ్యంలో నువ్వు కనబడాలి. ସେହି ରାଜ୍ୟରେ ତୁମେ ଦେଖାଯିବାକୁ ଅଛି। నువ్వు కనబడాలి. ତୁମେ ଦେଖାଯିବାକୁ ଅଛି। నువ్వు కనబడాలి. ତୁମେ ସେଥିରେ ఆ ଦେଖାଯିବ। రాజ్యం కొరకే యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ସେହି ରାଜ୍ୟ ପାଇଁ ସେ ତୁମକୁ ଡାକୁଛନ୍ତି। నిన్ను పిలుస్తున్నాడు. ତୁମକୁ ఓ ଡାକୁଛନ୍ତି। గుడ్డడా, ହେ ଅନ୍ଧ, యేసు నిన్ను పిలుచుచున్నాడు. ଯୀଶୁ ତୁମକୁ ଡାକୁଛନ୍ତି। అమ్మ వింటున్నారా? ମା କଥା అందుకు ଶୁଣୁଛନ୍ତି। యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ସେଥିପାଇଁ ଯୀଶୁ నువ్వు ଡାକୁଛନ୍ତି। దేనికోసం ఎదురు చూస్తున్నావు? ତୁମେ କାହିଁକି କଣ ପାଇଁ పిలిచేవాడిని ଡାକୁଛ? వదిలిపెట్టేసి, పిలిచేవాడిని వదిలిపెట్టేసి ଡାକିବା ବ୍ୟକ୍ତିକୁ ତୁମେ ଛାଡିବ। పిలవని వాడి కోసం నువ్వే వెనకాల ନ పడిపోతున్నావు. ଡାକିବା ବ୍ୟକ୍ତି ପଛରେ ତୁମେ ବୁଲୁଛ। అందుకు యేసయ్య నీకు కావాలంటే ଆଉ ଯୀଶୁ ଯଦି ତୁମକୁ నువ్వు ଦରକାର, ఏడుస్తున్నట్లుగా, ତୁମେ କ୍ରନ୍ଦନ నువ్వు କରିବ। అంగలారుస్తున్నట్లుగా ଆଉ ତୁମେ ଯେ ପ୍ରକାର నీ ଚାହୁଁଛ, హృదయంలో పాప క్షమాపణ పొందుకుని, ତୁମ ହୃଦୟରେ ସେ ପାପ କ୍ଷମା, మారు మనసు పొందుకుని, ମନ ପରିବର୍ତ୍ତନ నీ କରି జీవితాన్ని మార్చుకుని, ତୁମ ଜୀବନକୁ ବଦଳାଇ బాప్తిసం పొందుకుని, ବାପ୍ତିସ୍ମ ଗ୍ରହଣ ప్రభు କରି చెప్పినట్టు క్రొత్త నిబంధనలో ప్రభు బలలో పాలు పొందుకుని, ପ୍ରଭୁଙ୍କର ଭୋଜରେ ଅଂଶୀ ହେଇ నా ప్రభు కొరకు నేను ఎదురు చూడాలి. ମୋ ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ମୁଁ అదే ଆଶାରେ యేసయ్య ରହିବା। తిరిగి లేచిన తర్వాత ଆଉ ଯୀଶୁ ଯେତେବେଳେ మనం ପୁନରୁତ୍ଥାନ ହେଲେ, ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాం. ତାହାଙ୍କ ପାଇଁ ସେ ଅପେକ୍ଷା అది କରେ। దేవుడి పైన మనకు పెట్టిన నిరీక్షణ. ଆଉ ତାହା ହିଁ ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ଆମମାନଙ୍କର ଦୃଷ୍ଟି। దేవునికి స్తోత్రం. హల్లెలూయా। మీలో ఇంకెంతమంది అయితే నమ్మక, తుమ ఇంకెంతమంది అయితే విశ్వసించక, ଆଉ ନ ବିଶ୍ୱାସ କରି, ఇంకా ఎంతమంది అయితే ప్రభునందు నమ్మిక ఉంచక, ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ ନ ରଖି ଯଦି କିଏ ఇంకా ଜୀବନ మీలో କାଟୁଛନ୍ତି, ఎంతమంది అయితే ఉన్నారో, ତୁମ ଭିତରେ ଯଦି ଏହି ପ୍ରକାର କିଏ ଅଛନ୍ତି, యేసయ్య తిరిగి లేచాడు. ଯୀଶୁ ପୁନରୁତ୍ଥିତ ହେଲେ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ତୁମେ ବିଶ୍ୱାସ କଲେ నువ్వు ମଧ୍ୟ ନ କଲେ విశ్వసించినా ମଧ୍ୟ, విశ్వసించకపోయినా, ବିଶ୍ୱାସ କଲେ ନ କଲେ నువ్వు లెక్క ମଧ୍ୟ, చేసిన లెక్క చేయకపోయినా, ତୁମେ ମୂଲ୍ୟ ଦେଲେ ବି ନ ମୂଲ୍ୟ ଦେଲେ, యేసయ్య వచ్చాడు. ଯୀଶୁ ଆସିଲେ, తల్లి గర్భంలో వచ్చాడు. ସେ ମାତାର ଗର୍ଭରୁ 33 ଆସିଲେ, సంవత్సరాలు బ్రతికాడు. ଆଉ ସେ 33 ବର୍ଷ బଞ୍ଚିଲେ, మరణించాడు. ମୃତ୍ୟୁବରଣ తిరిగి କଲେ, లేచాడు. ପୁନରୁତ୍ଥିତ ହେଲେ, ఆయన నా కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. ମୋ నిମନ୍ତେ ସେ ସ୍ଥାନ ପ୍ରସ୍ତୁତ କରିବା ପାଇଁ మరలా ଯାଇଛନ୍ତି। తిరిగి వస్తాడు. ସେ పునర్ବାର ଆସିବେ, నిశ్చయం, ନିଶ୍ଚିତ ଭାବରେ। ఖచ్చితం ଆଉ నన్ను ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. ସେ ମତେ ତାଙ୍କ ରାଜ୍ୟକୁ ନେବେ, నా కుటుంబాన్ని ମୋ తీసుకెళ్తాడు. ପରିବାରକୁ ନେବେ, నాకు భక్తి నేర్పిన వారిని తీసుకెళ్తాడు. ମୋ ଯାହାକୁ ଭକ୍ତି ଶିଖେଇବା నాకు ବ୍ୟକ୍ତିକୁ ନେବେ, మాదిరికరంగా బ్రతికి నా ముందు మార్గం వేసిన వారిని, ମୋ ନମ୍ରତାର ସହିତ ମୋ ସାମ୍ନାରେ
ମାର୍ଗ ପ୍ରସ୍ତୁତ తీసుకుని କରିଥିବ వెళ్తాడు. ଆଉ ସେ ନେଇକି ଯିବେ। అమ్మా వింటున్నారా? ମା ମୋ କଥା ଶୁଣୁଛ? ఈ మాటలు విని ଏହି କଥାକୁ ବିଶ୍ୱାସ କର। రక్షింపబడిన మిమ్ములను కూడా ସେ ରକ୍ଷା ପାଇଥିବା ତୁମକୁ ମଧ୍ୟ ఆయన రాజ్యంలో తీసుకెళ్తాడు. ତାହାଙ୍କ ରାଜ୍ୟ ମଧ୍ୟକୁ ନେବେ। నేను ఆయన దూతను, ମୁଁ ତାଙ୍କର ଦୂତ ଅଟେ ఆయన రాయబారిని. ଆଉ ତାହାଙ୍କର ଦାୟିତ୍ୱ ନେଇ లోకంలో బ్రతుకుతున్నప్పుడు నన్ను పిలిచి ଜଗତରେ ବଞ୍ଚିବା ସମୟରେ ସେ ମୋତେ పలానా ଡାକି ప్రాంతానికి వెళ్ళు అని చెప్పి ଅମକ ଅଞ୍ଚଳକୁ ତୁମେ ଯାଅ ବୋଲି କହି దేవుని కొరకు నన్ను సిద్ధపరిచిన వాడు ఆయనే. ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରସ୍ତୁତ କରିଥିବା నేను ఆయన ବ୍ୟକ୍ତି। రాయబారిని. ମୁଁ ତାଙ୍କର ବ୍ୟବସ୍ଥାକୁ నమ్మినవాడు, ଆଉ ସେ ଯୋଉମାନେ ବିଶ୍ୱାସ କରିବେ నమ్మినవాడు, ଯୋଉମାନେ ବିଶ୍ୱାସ କରିବେ నమ్మినవాడు, ଯିଏ ବିଶ୍ୱାସ କରିବେ నమ్మినవాడు ଯିଏ ବିଶ୍ୱାସ କରିବ రక్షింపబడును. ଉଦ୍ଧାର ପାଇବ। నమ్మలేదు, ଯିଏ ବିଶ୍ୱାସ କରିନାହିଁ నీకు దాచింది నీకుంది. ତୁମ ରାସ୍ତା ତୁମର ଅଛି। ఎందుకు నమ్మలేదు? ତୁମେ କାହିଁକି ବିଶ୍ୱାସ దానికి କରିନ? నువ్వు ఆన్సర్ చెప్పాలి. ତାହାର ଉତ୍ତର నీకేం తక్కువ చేస్తే నమ్మలేదు, ତୁମକୁ କଣ କମ୍ କରିବା ହେତୁ ତୁମେ నువ్వు దానికి నువ్వు కౌంటర్ ఇవ్వాలి. ତାହାର ଉତ୍ତର ତୁମକୁ ଦେବାକୁ ఆయన ముందు నిలబడడానికి ତାହାଙ୍କ ସମ୍ମୁଖରେ ଠିଆ ହେବା ପାଇଁ ఏ మానవుడికి ధైర్యము చాలా. କୌଣସି ମନୁଷ୍ୟ ଧୈର୍ଯ୍ୟ ନାହିଁ। కొదమ సింహం పైన ପଦ୍ମର ସିଂହାସନ ఒకప్పుడు దీనాతి దీనుడిగా వచ్చాడు. ଆଉ ସେ ଅତି ଦୀନ ଭାବରେ ఒక రోజున ଗୋଟେ ଦିନରେ కొదమ సింహంపై ଆଉ ସେ ସିଂହାସନ ଉପରେ గర్జించు సింహంతో ସେ ଚିତ୍କାର କରି గర్జించు వాడై ଆଉ ସେ ଗର୍ଜନ କରି తలక్రిందులు చేయడానికి వస్తాడు. ଆଉ ସେ ତୁମକୁ శాసନ କରିବା అందుకే ପାଇଁ ఆయనకు లోబడాలి. ସେଥିପାଇଁ ତାଙ୍କୁ ଭକ୍ତି అమ్మా କରିବା। నా మాట వింటున్నారు, అందుకు లోబడాలి. ଆଉ ସେ ତାହାଙ୍କ ప్రభువుకి అప్పగించుకోవాలి. ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ସମର୍ପିତ ఈ రోజు ఒక సినిమా, ଆଉ ଆଜି ଗୋଟେ ସିନେମା, మళ్ళీ ఇంకొకటి ఎవడో వస్తాడు. କାଲି ଆଉ ଜଣେ କିଏ ଆସିବ। ఈ రోజు ఈ చీర, ଆଜି ଏଇ ଶାଢୀ, అది మళ్ళా చీకిపోతది. ଆଉ ତାହା ନଷ୍ଟ ହେଇଯିବ। మరొక చీర, ଆଉ ଗୋଟେ ଶାଢୀ। జీవితంలో గతించిపోతాయి అన్ని. ଆଉ ଜୀବନରେ ସମସ୍ତ ବିଷୟ ଆଗକୁ ଚାଲିଯିବ। గతించిన వాడు ଆଉ ସେ ଆଗକୁ ଯିବା ବ୍ୟକ୍ତି యేసయ్య ఒక్కడే. ଯୀଶୁ ଜଣେ ମାତ୍ର। నిన్నెట్లా ఉన్నాడో ଗତକାଲି ଯେ ପ୍ରକାର రేపు అట్లాగే ఉన్నాడు. କାଲି ମଧ୍ୟ ସେ ପ୍ରକାର। రేపు ఎట్లా ఉన్నాడో ఎల్లుండే కూడా అట్లాగే ଆଉ ఉన్నాడు. ତା ପରଦିନ ମଧ୍ୟ ସେ ପ୍ରକାର। ఆయన మాటలు గతించవు, ଆଉ ତାହାଙ୍କର କଥା ଗୁଡାକ ఆయన గతించడు. ସେ గର୍ଜନ କରିବେ। ఈ ఉదయకాలం వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ଏଇ ସକାଳ ସମୟରେ ବାକ୍ୟ ଶୁଣୁଥିବା ପ୍ରଭୁଙ୍କ ସନ୍ତାନ, మీరు ఎక్కడ ఎతుకుతున్నారు యేసయ్యని? ତୁମେ ଯୀଶୁଙ୍କୁ କୋଉଠି ଖୋଜୁଛ? ప్రభు దగ్గరికి వెళ్ళండి. ପ୍ରଭୁଙ୍କ నిକଟକୁ ଯାଅ। మరియా వెతికింది వాడిని పట్టుకుంది. ଆଉ ମରିୟମ ତାହାଙ୍କୁ ଖୋଜିଲେ ଆଉ ପାଇଲେ। యేసయ్య ఉదయకాలం నీకు దొరుకుతాడు. ଯୀଶୁ ପ୍ରାତ୍ୟ କାଳରେ నీకు దొరుకుతాడు. ତୁମକୁ ସେ ఆయన శక్తితో నింపుతాడు. ସେ ଶକ୍ତିରେ ତୁମକୁ ఆయన ପରିପୂର୍ଣ୍ଣ బలముతో ସେ నింపుతాడు. ବଳରେ ତୁମକୁ ఆయన ପରିପୂର୍ଣ୍ଣ କରିବ। ఆత్మ చేత నిన్ను కాపాడుకుంటాడు. ସେ ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ତୁମକୁ ଉଦ୍ଧାର ప్రార్థన କରିବ। చేసుకుందాం. ପ୍ରାର୍ଥନା କରିବା। తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి అందరూ స్వరాలు తెరిచి ఒకటమ్మటే ఒకటి వదిలిపెట్టకుండా అపవాది నిన్ను ఎట్లా పట్టుకున్నాడో చూడు. ఎవరు పిల్లలు తిరగకూడదు, ఎవరు ఎటు వెళ్ళకూడదు. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. దయచేసి ఎవరికి వాళ్ళు ఒక్కసారి పెద్దలైన వారు, చిన్నలైన వారు, తమ్ముళ్ళు అందరూ కలిసి ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఎన్ని సంవత్సరాల దగ్గర యేసయ్య దగ్గరికి వచ్చావు? యేసయ్య నీకు కనబడ్డా? యేసయ్య నీకు దొరికాడా? యేసు యొక్క సన్నిధి నీకు దొరికిందా? ఒక్కసారి ప్రభు దగ్గరికి వెళ్ళు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు దగ్గరికి నువ్వు కనుగొంటావు. నువ్వు ఇంత దూరం వచ్చావు, నువ్వు కనుగొంటావు. అమ్మా నువ్వెవరిని వెతుకుతున్నావు? అమ్మా నువ్వెవరిని వెతుకుతున్నావు? ఆ యేసయ్యని వెతుకుతున్నావు. ఆయన నీకు దొరుకుతాడమ్మా. నీకే కాదు, నీ బిడ్డలకు దొరుకుతాడు. నీ బిడ్డలకే కాదు, బిడ్డలకు కూడా చాలినంత దేవుడు ఆయన. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఈ ఉదయకాలం ఎక్కడ వెతుకుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? కాపాడేవాడిని వదిలిపెట్టి కాపు కాసేవాడిని వదిలిపెట్టి నా జ్ఞానం చేత నేను కాపాడబడాలని అనుకుంటున్నావా? నీ జ్ఞానం వ్యర్థం. ఇంకొక 10 నిమిషాలు ఏం జరుగుద్దో తెలియని నీ జ్ఞానం దైవత్వాన్ని విస్మరించడానికి నీకు శక్తి చాలునా? నీ బలము చాలునా? దేవుని యొద్దకు రా, లోబడు, వాక్యాన్ని ఆశ్రయించు. దేవుడు నిన్ను కాపు కాసుకుంటాడు. లేకపోతే పుట్టగతులుండవు. నువ్వు కనబడకుండా చేసే భూలోకంలో నీ చుట్టూ నిన్ను ఆవరించినాయి. నిన్నెప్పుడైనా ఎత్తుకుపోతాయి. యేసు లేకపోతే నిన్నెత్తుకుపోతాయి.
అందుకే యేసు ఉంటే యేసుకు భయపడి నీ దగ్గరికి రావు. నీకు భయపడతాయి. రా, ప్రభు దగ్గరికి రా. నీ హృదయం ప్రభువుకి ఇవ్వు. నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుని పాదాల దగ్గరికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, దయగలిగిన మా పరమ తండ్రి, రక్షకుడు అయిన మా దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. నిజంగా మా కొరకు యేసయ్య కల్వరి శిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి మా కొరకు ఎంత చేశాడయ్యా. నీకు స్తోత్రం, నీకు వందనాలు బాబు. ఈ ఉదయకాలం జయించిన మహా గొప్ప దేవుడు మా కొరకు తిరిగి లేచి ప్రత్యక్షమై మా జీవితాలను, ఆయన లేచాడు అనడానికి ఒకే ఒక్క కారణం, నా బ్రతుకును మార్చాడు ఆయన. ఆయన ఉన్నాడు అనడానికి నా బ్రతుకును మార్చాడు ఆయన. నా ఆశలు మార్చాడు, నా పరిస్థితులు మార్చాడు. సజీవుల్లో నువ్వు ఉన్నావయ్యా, సజీవుడు నీవు. నా బ్రతుకును మార్చి నిరంతరము దేవదూతల చేత ఆరాధించబడుతున్న గొప్ప దైవమా, నీకు వందనాలు. నాకు దొరికిన దేవుడే సంగమునకు ప్రతి బిడ్డ కూడా పట్టుకుని దేవుణ్ణి కనుగొని దైవ మార్గాలు కనుగొని నిత్యరాజ్యానికి వారసులుగా చేయండి. అట్టి కృపనిచ్చి నడిపించమని యేసయ్య మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకుని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి.